శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీద మాత్రమే నడుస్తుంది. ఒక్క పాదం మీదే ధర్మం నడవడానికి ప్రధానమైనటువంటి కారణం అది కలియుగం కావడమే. కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత మనుష్యుల యొక్క మనస్సు పాపజీవనం వైపుకి మొగ్గినంతగా శాస్త్రం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడానికి కానీ, ధార్మికమైనటువంటి జీవనాన్ని అనుష్ఠించడానికి కానీ తగినంత అధ్యవసాయంతో ఉండదు. కానీ మిగిలిన యుగాలకి కలియుగానికి ప్రధానమైన వ్యత్యాసం ఎక్కడొచ్చింది అంటే, ఆ రాక్షసుల యొక్క ఉపాధి చేత వాళ్ళు గుర్తింపబడుతూ ఉండేవారు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షసులకు నివాస స్థానంగా బ్రహ్మగారు ఏ ప్రదేశాన్ని నిర్ణయించాడు అంటే మనుష్యుల యొక్క మనస్సుని. మనుష్యుల యొక్క మనసులోనే స్థావరాన్ని కల్పించుకొని ఉంటారు. ద్వాపర యుగాంతంలో కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాను. అధర్మం పెచ్చుమీరిపోయినప్పుడు అధర్మానికి ఊతంగా నిలబడినటువంటి వారిని సంహారం చేస్తాను అని. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గొప్ప పరిమితి ఏర్పడింది. రాక్షసుల యొక్క నివాస స్థానం చూస్తే మనుష్యుల యొక్క మనస్సు. మనుష్యులందరూ కూడా కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత పాపజీవనం వైపుకి అనురక్తి పొంది ఉంటారు. పాపజీవనము అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తన, ఇంద్రియ లాలసకి లొంగిపోయి ఉండడం. అటువంటి సందర్భంలో ఎంతమంది కుత్తుకలు కత్తిరించడం సాధ్యమవుతుంది? ఏదో ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, కృతయుగంలో రాక్షస సంహారం చేసినట్టుగా చాలామంది మనుష్యులు శాస్త్ర విహితమైనటువంటి కర్మాచరణము కలిగి లేరు కనుక వీరందరినీ నేను సంహారం చేసేస్తాను అని విష్ణువు అవతార స్వీకారం చేస్తే అసలు కలియుగంలో ఎంతమంది మిగులుతారు ఇంకా? అందుకే ఆ విష్ణు ప్రతిజ్ఞని పూర్ణ చేయడానికి విష్ణువు కన్నా భిన్నం కానటువంటి పరమశివుడే ఆచార్య రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చి మనుష్యుల మనస్సులలో ఉండేటటువంటి కలిని తరిమి కొట్టడానికి విశేషమైనటువంటి ప్రయత్నం చేశాడు. అందులో విజయం సాధించి కృతకృత్యుడయ్యాడు. కలిపురుషుణ్ణి మనసులలోంచి తొలగించాలి, శాస్త్ర ప్రమాణం వైపుకి మనసు నిలబడేటట్టు చెయ్యాలి అంటే అసలు ఏది ప్రమాణము అనేటటువంటి దాన్ని నిర్ణయించి ఆ ప్రమాణం వైపుకి మనుష్యుల యొక్క మనసులు అనురక్తమయ్యేటట్టు చెయ్యాలి. ఏది ప్రమాణం? వేదం ప్రమాణం.
కానీ ఆ రోజులలో అవైదికమైనటువంటి 72 వాదనలు ప్రబలి ఉన్నాయి. ఆ వాదనలన్నింటినీ కూడా తన వాదనతో గెలవాలి. గెలిచి సువ్యవస్థితమైనటువంటి ఆ సనాతన ధర్మము ఏది ఉన్నదో దాని యొక్క ప్రమాణమైనటువంటి వేదాన్ని మళ్ళీ నిలబెట్టి సనాతన ధర్మం 4 చెరగుల ఏ విధమైన అయోమయావస్థ లేకుండా అందరూ పాటించడానికి యోగ్యమైన రీతిలో తీసుకురావాలి. అందుకే సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే దేశం 4 చెరగుల పాదచారి తాను పర్యటించడానికి అవకాశం కలుగుతుందని, అవైదికమైనటువంటి వాదనలను ఖండించడానికి అవకాశం తీసుకోవచ్చని, తద్వారా సనాతన ధర్మము యొక్క ప్రమాణమైనటువంటి వేదాన్ని పునః స్థాపించవచ్చని, వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యడానికి కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించాడు. అవతరించి మళ్ళీ యజ్ఞభూమి అయినటువంటి భారతదేశంలో అవైదికమైన వాదనలు ప్రవేశించకుండా రక్ష చెయ్యాలి. యజ్ఞశాలకి ఎలా అయితే 4 ద్వారములు ఉండి 4 వేదములు ఆమ్నాయం చేయబడుతుంటాయో అలా ఈ భారతదేశమంతా ఒక యజ్ఞభూమి కనుక దీనికి 4 వైపులా 4 ద్వారములు ఉండాలి. అందుకే తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము 4 పీఠములు నెలకొల్పి తన 4 శిష్యులకి ఇచ్చి 4 వేదములు ఆమ్నాయం జరిగేటట్టుగా నియమాన్ని విధించి తన యొక్క సంకల్ప బలంచేత బ్రహ్మచర్యంలోనే జ్ఞాన వైరాగ్యములను పొంది సన్యాసాశ్రమ స్వీకారం చేసి పీఠాధిపత్యం వహించి చంద్రమౌళీశ్వరారాధన చేసి ధర్మ నిర్ణయం చేసి భక్తి జ్ఞాన వైరాగ్యములను లోకమునందు ప్రబోధం చెయ్యగలిగినటువంటి సమర్థులైనటువంటి వాళ్ళు అవిచ్ఛిన్నంగా పరంపరగా ఆ గురుపీఠాలని అలంకరించడం కోసం జన్మ పొందేటట్టుగా సంకల్పం చేశారు. ఆ శంకర భగవత్పాదుల యొక్క సంకల్ప బలం చేత ఇప్పటికీ పీఠాలకన్నిటికీ కూడా అటువంటి ప్రాజ్ఞులైనటువంటి వారు, కారణజన్ములైనటువంటి వారు, పుట్టుకతోనే అటువంటి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వారు, గురుభక్తి తత్పరులు జన్మిస్తూ వస్తున్నారు. 4 పీఠములను స్థాపించినటువంటి శంకర భగవత్పాదులు మోక్షపురి అయినటువంటి కాంచీపురంలో కామాక్షి పరదేవతని ఆరాధన చేస్తూ కామకోటి పీఠాన్ని ఏర్పాటు చేసి దానికి తానే ప్రప్రథమ పీఠాధిపతిగా ఆ పీఠాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఆ పీఠంలో పరంపరగా తర్వాత ఎందరో మహాపురుషులు వచ్చి అధివసించారు. ఇందులో ఒక పీఠాన్ని అధివసించడము అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే చక్రవర్తికి ఎంత కష్టం ఉంటుందో, చక్రవర్తి పరిపాలన చేసేటప్పుడు ఎన్ని సాధక బాధకాలు ఎదుర్కొంటాడో పీఠాధిపత్యం కూడా అంత క్లీశభూయిష్టంగా ఉంటుంది. ఇంకా చక్రవర్తికి సర్వకాలములయందు రక్షించడానికి అంగరక్షకులు, సలహా ఇవ్వడానికి మంత్రులు, తన పనుపున యుద్ధం చేయడానికి సైన్యము ఇవన్నీ ఉంటాయి. కానీ సన్యసించి పీఠాధిపత్యంలో ఉండేటటువంటి పీఠాధిపతి ఇక వేరొకరి మీద ఆధారపడే అవకాశం ఉండదు. ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవ. బ్రహ్మమునందు రమిస్తూ యోగం ఉండనివ్వండి, యోగము లేకపోనివ్వండి, భోగం ఉండనివ్వండి, భోగము లేకపోనివ్వండి, అన్నిటి మధ్య తాను మాత్రం అంతర్ముఖత్వాన్ని పొంది ఏకాకిగా ఉంటారు. అది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే ఒక పీఠాధిపతి యొక్క కనుసన్నలలో ఎన్నో ఏనుగులు నడుస్తూ ఉంటాయి. ఆ పీఠాధిపతి వెడుతున్నారు అంటే ఆయనకి గొప్ప పరివారం వెడుతుంది. ఏనుగులు వెడతాయి, గుర్రాలు వెడతాయి, ఆవులు వెడతాయి, ఎద్దులు వెడతాయి, ఒంటెలు వెడతాయి, మేళతాళాలు వెడతాయి, దానికి ప్రత్యేకమైనటువంటి వాద్య బృందాలు వెడతాయి. తనతో పాటు ఋత్విక్కులు నడుస్తారు, బ్రాహ్మణులు నడుస్తారు, పూర్ణకుంభం పెట్టి స్వాగతం పలుకుతారు, ఊరూరా తోరణాలు కడతారు, జెండాలు ఎత్తుతారు, చక్రవర్తులు కూడా ఎదురుతారు, స్వాగతం పలుకుతారు. ఇన్ని ఉన్న పీఠాధిపతి మాత్రం వీటితోటి సంగము లేనివాడు. తామరాకు మీద నీటి బుట్టు ఎలా ఉంటుందో అలా వేటితోటి సంగము లేకుండా తనలో తాను ఎప్పుడూ బ్రహ్మముతో రమిస్తూ ఉండగలిగినటువంటి స్వభావం ఉన్నవాడై ఉండాలి. అందుచేతనే
చక్రములతో నడిచేటటువంటి ప్రయాణ సాధనాన్ని కూడా ఎక్కరు. అలా ఎక్కితే జీవహింస జరుగుతుంది కనుక కేవలం శిష్యులు మోసేటటువంటి పల్లకీలో కానీ పాదచారి కానీ నడిచి వెడుతూ ఉంటారు. అంటే ఉండడానికి ఇన్ని ఏనుగులు ఉంటాయి, ఇన్ని గుర్రాలు ఉంటాయి, ఇన్ని రథాలు ఉంటాయి, ఇన్ని ఒంటెలు ఉంటాయి, కానీ పీఠాధిపతి ఎక్కడానికి ఏదీ ఉండదు. పీఠ పరివారం వీటన్నింటినీ అధిరోహించి వెడుతుంటారు. పీఠాధిపతి మాత్రం తానొక్కరే నడిచి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా శిష్యులు వహించినటువంటి పల్లకిలో వెడుతూ ఉంటారు. నిరంతరమైన సంఘం దేనితో అంటే ఒక్క బ్రహ్మముతోటే. ఎవరో దాతలు ఆ పీఠానికి పూర్వపీఠాధిపతుల కాలంలో దానాలు చేసిన ఉంటాయి. అవి ఒక పీఠాధిపతి యొక్క జీవిత కాలంలో సద్వినియోగం అవుతాయి. కానీ ఆయన తరువాతే కూడా ఆ ఆస్తి, ఆ ద్రవ్యం, ఆ ధనం దేని కొరకు ఇయ్యబడిందో దాని కొరకే వెచ్చింపబడాలి. పరంపరాగతంగా గురువులు ఎలా వస్తుంటారో అలాగే పీఠాన్ని నమ్మి దానం చేసినటువంటి ఐశ్వర్యం కూడా ధర్మ ప్రతిష్టాపన కోసం, ధర్మ ప్రచారం కోసం, పుణ్యకార్యాల కోసం అలాగే వినిమయం అవుతూ ఉండాలి. అయినప్పుడు ఒక్కొక్క పీఠానికి ఉండేటటువంటి ఆస్తులు అసలు ఊహించడానికి వీలు లేనంత స్థాయిలో ఉండవచ్చు. వీటన్నింటినీ నిర్వహించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇన్నిటినీ నిర్వహించేటటువంటి వ్యక్తి అన్నప్పుడు ఇంత ఆస్తి ఉంది, ఇన్ని భవనాలున్నాయి, ఇన్ని పాఠశాలలున్నాయి, ఇంతమంది విద్యార్థులున్నారు, ఇంతమందికి భోజన సదుపాయం సమకూర్చాలి, ఇంతమందికి విద్యాభ్యాసం జరగాలి, ఇన్ని వేద పాఠశాలలు పెట్టాలి, ఇన్ని కార్యక్రమాలు చెయ్యాలి, ఇంతమంది బ్రాహ్మణుల్ని సత్కరించాలి, సింహతలాటాలు వెయ్యాలి, ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు జరగాలి, ఇన్ని మనసులో ఉంటాయి. ఇన్ని ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి. ఇన్ని ప్రణాళికలు జరిగిపోతున్నా ఆయన మాత్రం దేనితో సంగం పొందకుండా ఒక కాషాయ వస్త్రం కట్టుకుని ఉండగలగాలి. అదేమైనా అంత తేలికైన విషయమా? ఒక్క పీఠాధిపతి కావాలి అంటే ఒక పిల్లవాడు కారణజన్ముడైనటువంటి వాడు తనంత తానుగా గురువుగారి పాదములను ఆశ్రయిస్తే ఆయనలో ఉన్నటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను గుర్తించినటువంటి పీఠాధిపతి అయినటువంటి గురువు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసి ఉపనయన సంస్కారం తర్వాత వేదాధ్యయనం చేయించి వేదార్థాన్ని, శాస్త్రాలు, తర్కము, మీమాంస, కావ్యములు, పురాణములు ఇటువంటి వాటన్నిటినీ కూడా నేర్పించి తదనంతరము విశేషమైనటువంటి తపస్సు చేయించి పిల్లవాడి యందు లౌకికమైనటువంటి అనురక్తి పూర్తిగా నశించిపోయేటట్టుగా చేసి అదే సమయమునందు బాహ్యంలో పీఠ పరిపాలన చెయ్యగలిగినటువంటి సమర్థత అంకురింపచేసి పీఠాన్ని తాను ఎలా నిర్వహిస్తున్నాడు అన్న విషయాన్ని తన యొక్క శిష్యుడికి అర్థమయ్యేటట్టుగా చాలా కాలం పక్కన ఉంచుకుని శిక్షణనిచ్చి అప్పుడు పట్టాభిషేకం జరిగి ఒక చక్రవర్తి రాజ్య పరిపాలన ఎలా చేస్తాడో అలా పీఠాధిపతి కూడా పీఠ పరిపాలకుడై సనాతన ధర్మాన్ని నిలబెట్టి నిరంతర పర్యటనలు చేస్తూ ఎప్పుడూ ధర్మ ప్రచారమే చేస్తూ తాను అంతర్ముఖత్వాన్ని పొంది గొప్ప తపస్సుతో ఈ దేశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టినటువంటి మహాపురుషులై జీవించారు. అలా ఎందరో మహాపురుషుల పీఠాధిపత్యాన్ని స్వీకరించి ఒక్క క్షణం కూడా మనస్సు అన్యముఖం కాకుండా తమని తాము నిగ్రహించుకొని అంత గొప్ప తపస్సుతో, అంత ధర్మ ప్రచారంతో, తమదైనటువంటి శక్తితో సర్వతంత్ర స్వతంత్రులై ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పారు. సర్వతంత్ర స్వతంత్ర అన్న మాటకు అర్థం ఏమిటంటే వారికి ఏదైనా అవసరం ఏర్పడితే నేను ఈ కార్యం చెయ్యాలి అని వారు సంకల్పం చేశారనుకోండి, ఆ సంకల్పం చేసినప్పుడు దానికి కావలసినటువంటి ఉపకరణముల కోసం ఇక వేరొకరి దగ్గరికి వెళ్ళి అడగరు. భగవంతుణ్ణి ప్రార్థన చేసినంత మాత్రం చేత వారికి సమకూరుతాయి. ఒక్కసారి వారు ఏ పీఠాధిదేవతని నమ్మారో ఆ పరదేవతని మనసులో ఒక్కసారి స్మరించి నమస్కరించినంత మాత్రం చేత ఉత్తర క్షణంలో పీఠాధిదేవత పలుకుతుంది. పలికి వారి మనసులో ఏ సంకల్పం చేశారో ఆ సంకల్పం అన్ని విధాలా పరిపూర్ణమవడానికి కావలసినటువంటి సమస్త సంభారములను ఆమెయే సమకూరుస్తుంది.
తప్ప వారు వేరొకరి దగ్గరికి వెళ్ళి యాచించవలసిన అవసరం ఉండదు. అందుకే పీఠాధిపత్యంలో ఉండేటటువంటి పూజలలో ఒక విశేషమైన పూజ ఆత్మ పూజ, తనని తాను పూజించుకోవడం. చందనపు ముద్ద తల మీద పెట్టుకుని ఆ పూలదండలు మొదలైనటువంటివన్నీ కూడా ఒంటికి అలంకారం చేసుకుని పూజ చేస్తారు. ఒక్కొక్కసారి విశేషమైన ఉత్సవాలు చేస్తే, మహాశివరాత్రి నాడు అభిషేకం చేస్తే ఒక్కొక్కసారి ఒళ్ళంతా కూడా రుద్రాక్ష మాలికలతో అభిషేకం చేసిన సందర్భాలు ఉంటాయి. చంద్రమౌళీశ్వర శాస్త్రి గారి జీవితంలో అటువంటి అనుభవం ఉంది. సాయంకాలం మొదలు పెడితే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తెల్లవారుజామున 6 గంటల వరకు అభిషేకం చేస్తుంటే రాత్రి 1:30కి వారికి అనుమానం వచ్చింది. ఇదేమా ఇంతసేపటి నుంచి చెయ్యి ఎత్తింది ఇలాగే ఉంది, ఇలా అభిషేకం చేస్తున్నారు, ఎంత నిప్పెడుతోందో అనుకున్నారు. ఆయన పరమ ప్రేమతో అలా ఆలోచించగానే అప్పటి వరకు మౌనంగా అభిషేకం చేసిన మహాస్వామి అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తర అన్న మంత్రాన్ని చెప్పి అసలు ఆ హస్తం యొక్క వైశిష్ట్యం ఏమిటో వేదమంత్ర రూపంలో అన్వయం చేస్తే ఆయనకు అర్థమై వెంటనే 2 చేతులెత్తి నా మనసెరిగి మహాస్వామి మీరు ప్రతిస్పందించారని నమస్కరించారు. కాబట్టి అంతటి స్థాయిలో నిలబడతారు. ఇన్నిటి మధ్య ఉండి కూడా వేటితోటి సంగము లేకుండా ఉండగలిగినటువంటి స్థితిని పొందుతారు. యథార్థమునకు ఈ దేశానికి ఇంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే, ఈ దేశానికి గౌరవం ఐశ్వర్యం వల్ల కాదు, ఈ దేశానికి గౌరవం భవనాల వల్ల కాదు, ఈ దేశానికి గౌరవం బాహ్యమైనటువంటి సంపత్తి చేత కాదు. ఈ దేశానికి గౌరవం దేనివల్ల వచ్చింది అంటే, గొప్ప తపస్సు చేసినటువంటి మహాపురుషులు ఎవరు ఉన్నారో అనితర సాధ్యమైన రీతిలో తాము సంకల్పం చేసినంత మాత్రం చేత తమ ఎదుట కనపడి మాట్లాడేటట్టుగా తమ భక్తి చేత భగవంతుణ్ణి కూడా భూమి మీదకి దింపినటువంటి వారెవరున్నారో అటువంటి వారి వల్ల ఈ దేశానికి ఖ్యాతి వచ్చింది. భారతదేశము అనేటప్పటికీ ఎవరిని తలుచుకుంటారు? ఒక రామకృష్ణ పరమహంసను తలుచుకుంటారు, ఒక వివేకానందుడిని తలుచుకుంటారు, ఒక విద్యారణ్య స్వామిని తలుచుకుంటారు, ఒక చంద్రశేఖర భారతీ స్వామిని తలుచుకుంటారు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని తలుచుకుంటారు. లేకపోతే మన దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి భక్తి సామ్రాజ్యాన్ని ఏలి ఈశ్వరానుగ్రహంగా అనేక గ్రంథాలను వెలయించినటువంటి భక్త పోతన గారు, త్యాగరాజస్వామి, అన్నమాచార్య ఇటువంటి మహాపురుషుల్ని స్మరించి అటువంటి వారి వలన ఈ దేశము యొక్క ఖ్యాతిని స్మరిస్తారు తప్ప ఇది రత్నగర్భ అయినప్పటికీ బాహ్యమైన ఐశ్వర్యంతో సంగము చెంది గౌరవింపబడడం ఈ దేశం యొక్క లక్షణం కాదు. ఎన్ని ఉన్నా ఉంచుకున్నవాడు కాదు ఇక్కడ తరించినవాడు. త్యాగేనైకే అమృతత్వ మానసు, తనకున్నదాన్ని త్యాగం చేసిన వాడెవరో, దానం చేసిన వాడెవరో, సామాజిక ప్రయోజనానికి వెచ్చించిన వాడెవరో వాడు అమృతత్వాన్ని పొందుతాడు. అంతేకాని ఇక్కడ ఈశ్వరుడిచ్చిన దానిని ఇక్కడ తన భోగముల కొరకు ఉపయోగించుకున్నవాడెవడో వాడు తరించినవాడు కాడు. వాడు తన యొక్క పుణ్యాన్ని క్షయం చేసుకున్నవాడు అవుతాడు. అందుకే ఈ దేశము యొక్క ప్రతిష్టంతా దేని వలన అంటే అంతటి మహాపురుషులు జన్మించినటువంటి కారణం చేత వచ్చింది. ఇందులో కొందరు కారణజన్ములై ఉంటారు. వారి చరిత్ర కూడా ఏం సామాన్యమైంది కాదు. ఒక గురువుగారి దగ్గర కూర్చుని ఆ గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసి పీఠ నియమాలన్నిటినీ కూడా తెలుసుకుని ఆ పీఠాధిపతి శరీర త్యాగం చేసి వారు బ్రహ్మీభూతులైన తర్వాత ఉత్తరాధికారిగా నియమింపబడినటువంటి వ్యక్తి పీఠానికి పట్టాభిషేకం పొంది తదనంతరం లోకంతో సంగం పొందకుండానే లోకంతో సమన్వయం అవుతూ తనని ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క కోర్కెలు తీరుస్తూ ధర్మాన్ని జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ లోకము యొక్క అభ్యున్నతికి ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతికి కృషి చేసేటటువంటి వైతాళికులైనటువంటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఎవరున్నారో వారు కూడా ప్రాతస్మరణీయులు. కానీ అందులో కొంతమంది జీవితాలు బహు ఆశ్చర్యజనకంగా ఉంటాయి. అసలు మనం ఊహ చెయ్యడానికి కూడా అవకాశం ఉండదు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాలను పొంది పరమాద్భుతమైనటువంటి రీతిలో ఈ దేశ ప్రతిష్టని నిలబెట్టి రాశీభూతమైనటువంటి ధర్మమై ప్రవర్తించినటువంటి మహాపురుషులు ఉన్నారు. త్రేతాయుగంలో
రామచంద్రమూర్తి ఎవరు అని అడిగితే వశిష్ఠుడు చెప్పడం కాదు, వాల్మీకి చెప్పడం కాదు, సీతమ్మ చెప్పడం కాదు, పరమశివుడు చెప్పడం కాదు, బద్ధవైరి ఒక రాక్షసుడు చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని, రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్రమూర్తి అని చెప్పాడు. అలాగే సన్యాసాశ్రమ ధర్మాన్ని 100కి 100 పాళ్ళు ఎక్కడా కించిత్ వైక్లభ్యం లేకుండా చిట్ట చివరి ఊపిరి వరకు అనుష్ఠించినటువంటి మహాపురుషులు, జీవన్ముక్తులు, బ్రహ్మీభూతులైన తరువాత విదేహమోక్షాన్ని పొందినటువంటి వారు, అపర శంకర భగవత్పాదులు అని కీర్తింపబడినటువంటి వారు, ఇప్పటికీ ఆయనని భక్తితో నమ్మి స్మరించిన వారిని నిరంతరం కాపాడేటటువంటి ప్రజ్ఞాధురీణులు, అపర పరమశివావతారులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క జీవితం పరమాద్భుతమైనటువంటిది. వారి జీవితాన్ని స్మరించడం, వారి యొక్క జీవితంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప ఘట్టాల్ని ఒక్కసారి సింహావలోకనం చెయ్యడం అన్నది దేని కొరకు అంటే మనకి కూడా ధర్మమునందు పూనిక కలగడం కొరకు, మనకి కూడా ఆయన ఆశీర్వచనంతో ధృతిని నిలబెట్టుకునుట కొరకు. ధృతి అంటే పట్టుదల, ధృతి అంటే విశ్వాసము. దేని యందు? శాస్త్రమునందు. దేని యందు? పెద్దల యొక్క వాక్కు యందు. అటువంటి వారి జీవితాల్ని పరిశీలించడం వల్ల వచ్చేటటువంటి ప్రధానమైన ప్రయోజనం ఏమి అంటే, మనం కూడా వాళ్ళు నమ్మి ఎలా బ్రతికారో మనం కూడా అలా బ్రతకగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే అటువంటి మహాత్ముల యొక్క జీవితాల్ని ఒక్కసారి పరిశీలనం చేసుకోవాలి. రెండవ ప్రయోజనం, వారు చెప్పినటువంటి ధర్మం, వారు పడినటువంటి క్లేశం, వారి శరీర సంఘాన్ని కూడా విడిచిపెట్టి వారు తమలో తాము రమించగలిగిన వారు అయినప్పటికీ కూడా చాలా కిందకొచ్చి మనందరి కోసమని చెప్పి మాట్లాడారు తప్ప అసలు నిజానికి వారు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు పొందినటువంటి స్థితికి వాక్కు ప్రతిబంధకం. యోగి తనలో తాను రమిస్తూ ఉంటాడు. తనలో తాను రమించేటప్పుడు ఇక బహిర్ముఖుడు అవడు అన్న మాటకు అర్థం ఏమిటంటే వాక్కు ఉండదు. వాక్కు లేకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అలా రమించేటటువంటి స్థితి ఏది ఉన్నదో అదే అసలు ఒక వ్యక్తి చేరుకోవలసినటువంటి చరమస్థితి. యోగి పుంగవులై అటువంటి స్థాయి పొందినటువంటి మహాపురుషులు దానికి ప్రతిబంధకమైనటువంటి వాక్కులతో సమన్వయం అవుతూ మాట్లాడవలసిన అవసరం వాళ్ళకి ఏముంది? అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? వాళ్ళకి మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక భగవాన్ రమణులకు మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికి మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారికి మాట్లాడవలసిన అవసరం లేదు. మరి ఎందుకు మాట్లాడారు అంటే కేవలము కారుణ్యంతో మాట్లాడారు. అందుకే తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి మీద అష్టకం చేస్తూ ప్రారంభం చేస్తూనే కరుణావరుణాలయపాలయమాం అన్నారు. మీరు రాశీభూతమైనటువంటి కారుణ్యము. దీనికి ఆది ఎక్కడ అంటే శంకరుల దగ్గర. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. వారు రాశీభూతమైనటువంటి దయ. అయ్యో నేను అనుభవించాను, నేను తరించాను, నేను సత్యాన్ని తెలుసుకున్నాను, సత్యమునందు నిలబడ్డాను, అద్వైతాన్ని అనుభూతిగా అనుభవిస్తున్నాను, కానీ దాని గురించి నేను చెప్పకపోతే అది అందుకోవడానికి ఏ సోపానములను అధిరోహించాలో నేను వీళ్లతో మాట్లాడకపోతే కాలమునందు శరీరం అనేటటువంటిది పడిపోతుంది. కనుక ఒకనాడు ఈ శరీరము మృత్యువు చేత గ్రసింపబడుతుంది. ఎంతటి మహాత్ములు కానివ్వండి శరీరం పడిపోవాలి. ఎందుకంటే అది మర్త్యలోకం యొక్క ధర్మం, లోకధర్మం. కాబట్టి ఈ లోకంలో పుట్టినవారు ఎంతటి మహాత్ములైనా శరీరాన్ని విడిచిపెడతారు. ఒకసారి మహాత్ములు శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, 2 కొరబడిపోతాయి సమాజానికి. ఒకటి వారి దర్శనం, రెండవది వారి వాక్కు. ఈ 2 కూడా లోపిస్తాయి. 16 సంవత్సరాల ప్రాయంలో శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చెయ్యాలనుకున్నారు. వేదవ్యాసుల వారు దర్శనమిచ్చి ఇంకొక 16 సంవత్సరములు నువ్వు ఈ లోకంలో ఉండాలన్నారు. దేనికి అని అడిగారు. నువ్వు చేసిన వాంగ్మయాన్ని నువ్వు ప్రచారం చెయ్యాలి, నువ్వు చేసిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని నువ్వే ప్రచారం చెయ్యాలి. 2, నువ్వు లోకానికంతటికీ దర్శనాన్ని అనుగ్రహించాలి. నీ దర్శనం చేత పునీతమైపోతుంది లోకం. త్రివేణి సంగమానికి వెళ్ళి స్నానం చేయాలి. ఆ త్రివేణి సంగమం మన కళ్ళ ఎదుటికి నడిచొస్తే తలతో మునక వెయ్యవలసిన అవసరం లేకుండా
కేవల దర్శన మాత్రం చేత త్రివేణీ సంగమ స్నాన ఫలితాన్ని పొందాలి అంటే మహాపురుష దర్శనమే దానికి మార్గమని శివమహాపురాణంలో వ్యాసుడి వాక్కు. అయినప్పుడు శంకర భగవత్పాదులు దేశమంతటా పర్యటించి అందరికీ దర్శనం ఇవ్వకపోతే ఎలా తరిస్తుంది లోకం? కాబట్టి వారు తిరగడం వారికి క్లేశం, వారి అంతర్ముఖత్వానికి ప్రతిబంధకం. వారు మాట్లాడడం వారికి క్లేశం, వారి అంతర్ముఖత్వానికి, వారి సహజ స్థితికి ప్రతిబంధకం. అయినా వారు ఎందుకు మాట్లాడాలి? అయినా వారు ఎందుకు తిరగాలి? అంటే మన కొరకు. అయ్యో నేను వెళ్ళకపోతే వాడికి ఎలా దర్శనం లభిస్తుంది, నేను మాట్లాడకపోతే వాడికి ఎలా సోపానం తెలుస్తుంది, అందుకుని మాట్లాడారు. అందుకే వారు మాట్లాడినది ఉపన్యాసం కాదు, వారు మాట్లాడితే అనుగ్రహ భాషణం. వారు అనుగ్రహించి మాట్లాడారు తప్ప మాట్లాడడం కోసం మాట్లాడిన వారు కాదు. వారు ఎంతసేపు మాట్లాడాలి? ఒక్క మాట చాలు. అరణ్యంలో రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే కాకులు, కుందేళ్ళు, పెద్ద పులులు, ఏనుగులు ఇవి నిరంతరం అరుస్తూ ఉంటాయి. సింహం ఒక్కసారి అరుస్తుంది, సింహగర్జన అంటారు. ఒకసారి సింహం అరిచిందనుకోండి, అరుస్తున్నవన్నీ అరుపులు మానేసి పారిపోతాయి. ఒక్కసారి సింహం అరిస్తే అరణ్యంలో ఉన్న మిగిలిన జంతువులన్నీ అరుపులు మానేసి పారిపోయినట్లు జగద్గురువులైనటువంటి మహాపురుషులు ఒక్కసారి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడారనుకోండి, మనలో కొన్ని కోట్ల జన్మలుగా తరువుకొస్తున్నటువంటి అవిద్య అంతా నశించి పారిపోతుంది. వారు మాట్లాడక్కర్లేదు. వారు ఒక్కసారి అలా చూశారనుకోండి చాలు. వారి వీక్షణం చాలు, వారి భాషణం చాలు, వారి స్పర్శ చాలు, వారి సేవనం చాలు, వారి స్మరణం చాలు, వారు చూపిన మార్గం చాలు. వారి జీవిత చరిత్రని ఒక్కసారి చదువుకోవడం మనకి కూడా అటువంటి ధృతి కలగడానికి కారణమై ఉంటుంది. కాబట్టి వారు రాశీభూతమైనటువంటి కారుణ్యమై ఉంటారు. గురువు అంటేనే కరుణ. ఇక జగద్గురువైనటువంటి వ్యక్తి ఎంత స్థాయిలో కారుణ్యాన్ని పొంది ఉంటారు. కాబట్టి ఈ కారుణ్యాన్ని పొంది ఉండగలగడం ఒకెత్తైతే, అంత స్థాయిలో నిలబడగలగడం ఒకెత్తైతే, వినయాన్ని కలిగి ఉండడం ఒకెత్తు. ఇది అంత తేలికైన విషయం కాదు. అందుకే జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు ప్రార్థన అన్నది లోకానికి నేర్పవలసి వస్తే షట్పదీ స్తోత్రంలో మొట్టమొదట నేర్పినది ఇది. అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు. నాకు అవినయాన్ని, అహంకారాన్ని తీసేయి. అహంకారం పోతే ఉండేదేమిటి? వినయమే. నాకు అహంకారం పోవాలి, నాకు వినయం కావాలి. ఇన్ని ఉండనివ్వండి, వారు తరించిన వారు కానివ్వండి, వారు మాత్రం పరమ వినయంగా ఉండగలగాలి. ఈ వినయంగా ఉండగలగడం అనేటటువంటి లక్షణం కృతకంగా అంటించుకుంటే వచ్చేది కాదు. అది గురువుగారి వాక్కులనేటటువంటి సమ్మెట దెబ్బలు తగలగా 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 ఇనుము సాగి ఉపయుక్తమైన వస్తువైనట్టు ఎప్పటికో ఆ అహంకారం విరుగుతుంది. వినయం పొందడానికి సాధన ఉండాలేమో కానీ అహంకారం పొందడానికి ఏ సాధన అక్కర్లేదు. ఈశ్వరుడిచ్చిన ఏదో ఒక్క విభూతిని అడ్డు పెట్టుకుని నేనింత వాణ్ణి అని విర్రవేయడానికి అదొక్కడి చాలు. అదే పతనం అవ్వడానికి కారణమవుతుంది. ఎన్ని ఉండనివ్వండి, నేనెంతటి వాణ్ణి అనడానికి చాలా వినయం ఉండాలి. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీతో ఒక మాట మనవి చేస్తాను. ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత యావత్ దేశము లేచి నిలబడి నమస్కారం చేసేదో ఆ స్థాయిని చేరుకున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒకప్పుడు ఒక మాట అడిగారు. మిమ్మల్ని జగద్గురువు అని పిలుస్తారు కదా, మీరు జగత్తుకంతటికీ గురువు కదా అని ఏదో చెప్పబోతున్నాడు యువతల వ్యక్తి. ఆగు అన్నారు. జగత్తుకంతటికీ గురువు కాదు, జగత్తు గురువుగా కలిగిన వాణ్ణి నేను. సమస్త జగత్తు నాకు గురువు. నేను నిరంతరం అడుగు తీసి అడుగు వేస్తే దత్తాత్రేయ స్వామి వారు 24 మంది గురువులను పొంది ఎలా బుద్ధిని సంస్కరించుకున్నారో అలా నేను ఈ జగత్తునంతటినీ గురువుగా స్వీకరించిన వాడిని. జగత్తుకి గురువుని కాను, జగత్తు యొక్క గురువు కాను. షష్ఠీ తత్పురుష సమాసం కాదు, జగత్తు గురువుగా కలవాడను బహువ్రీహి సమాసం అని ఆయన చక్కదిద్దారు. నిజానికి ఆయన జగత్తుకి గురువు, కానీ జగత్తు గురువుగా కలవాడను. ఎంత వినయం! ఆ మాట అనడం మాటలా అంత తేలిక విషయం కాదు. గత జన్మలలో ఎన్ని కోట్ల జన్మలలో చేసిన సాధనో ఫలిస్తే అంత వినయాన్ని పొందగలిగితే అదిగో అంతటి మహాజ్ఞాని అయ్యుండి
తన సంకల్ప బలం చేత దేన్నైనా సాధించగలిగినటువంటి ప్రజ్ఞాధురీణుడై నిరంతరము ధర్మముతో సమన్వయమవుతూ పీఠాధిపత్యంలో ఉన్న అంత వినయంతో ప్రవర్తించగలిగినటువంటి లక్షణం ఏర్పడుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవితం చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టడానికి యోగ్యమైనటువంటి మహాపురుషులలో ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతి. అవిచ్ఛిన్నంగా 87 సంవత్సరములు పీఠాధిపత్యం చేశారు. ఒక సన్యాసికి వేరొక సన్యాసి ఎదురు పెడితే ఎవరికి నమస్కరించాలి? ఎందుచేత అంటే నమస్కారానికి మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. ఒక గృహస్థు ఉన్నాడు అనుకోండి, ఆయన సన్యాసికి నమస్కరిస్తాడు. బ్రహ్మచారి సన్యాసికి నమస్కరిస్తాడు. వానప్రస్థు సన్యాసికి నమస్కరిస్తాడు. సన్యాసి ఎంత చదువుకున్నాడు అన్న దాంతో నిమిత్తం లేదు. కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ. కాషాయ వస్త్రం కట్టుకుని సత్యదండాన్ని పట్టుకున్నంత మాత్రం చేత యతి పూజ్యుడు, ఆయన్ని నమస్కరించాలి అని శాస్త్రం చెప్తోంది. అందరూ సన్యాసికి నమస్కరిస్తారు. సన్యాసి ఏ సన్యాసికి నమస్కరించాలి? 2 సన్యాసులు ఎదురుపడ్డారనుకోండి, ఎవరెవరికి నమస్కరించాలి? ఏమంటే వచ్చిన నష్టమే ఉంది, మీరేగా అన్నారు వినయమని. ఎవరెవరికి పెట్టుకుంటే వచ్చిన నష్టమే ఉందండి? అది కాదు. ఒకరికన్నా ఒకరు అధికులై ఉంటారు ప్రమాణముల చేత. అధికులైన వాడికి అంత తేజస్సు లేనివాడు నమస్కరించకపోయినా, వారు వచ్చినప్పుడు వీడు లేవకపోయినా వీడి ప్రాణములు వాటి స్థానముల నుంచి పైకి లేస్తాయి. అందువల్ల తేజస్సు క్షయం అవుతుంది. కాబట్టి నమస్కరించాలి. తనకన్నా తేజోమూర్తి అని గుర్తెరిగినప్పుడు వయస్సుతో సంబంధం లేదు, నమస్కారం చెయ్యవలసిందే. కాబట్టి 2 సన్యాసులు కలుసుకున్నారనుకోండి, అప్పుడు ఎవరెవరికి నమస్కారం చేయాలి? దానికి ఒక ప్రమాణం ఉండాలి కదా. అంటే ఎవరు ఎక్కువ చాతుర్మాస్యాలు చేశారో, చాతుర్మాస్యం వ్రతం సన్యాసులకు, ఎవరు ఎక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేశారో వారికి మిగిలిన వారు నమస్కరించాలి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉండగా 13వ ఏట సన్నించి చాతుర్మాస్యాలు మొదలు పెడితే 100 సంవత్సరములు చేశారు. అంటే 87 సంవత్సరములు చాతుర్మాస్యాలు చేశారు. అంటే వారు నమస్కరించవలసినటువంటి వారు ఈ భూమండలం మీద లేరు. ఎవరైనా ఈ భూమండలం మీద నమస్కరించవలసి వస్తే ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికే. ఆయన నమస్కరించవలసిన వాడు ఇక లేరు. అప్పుడు ఏమనాలి? చూశారా నేను ఏ స్థాయికి వెళ్ళానో అనాలి. ఆయన ఏమన్నారో తెలుసా? ఇది చాలా అపురూపమైన విషయం కదా అన్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు, అవును, నిక్కచ్చిగా అపురూపం. ఎందుకో తెలుసా? నేను కలియుగంలో పుట్టడం నా అదృష్టం, త్రేతాయుగంలో పుట్టకపోవడం నాకు గొప్ప వైభోగం అన్నారు. అదేమిటి? మేమంటున్నదొకటి, మీరంటున్నదొకటి, ఏమిటి మీకు పట్టిన అదృష్టం కలియుగంలో అంటే? ఆయన అన్నారు, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రమూర్తి నరుడిగా భూమి మీద నడయాడాడు. 16 గుణములతో శోభించాడు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన పురుషోత్తముడైనప్పటికీ నరుడిగా ఈ భూమి మీద నడయాడాడు కనుక త్రేతాయుగంలో సన్యాసాశ్రమంలో ఉన్న నేను కనబడితే రాముడు నాకు నమస్కరించి ఉండేవాడు. నేను రాముడికి నమస్కరించలేకపోయేవాడిని. కలియుగంలో పుట్టాను కాబట్టి 87 చాతుర్మాస్యాలు చేసినా రాముడికి నమస్కరించుకుంటున్నానన్నారు. ఏమి చెప్పాలి ఆయన వినయం? అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే. నేనైతే అనుకుంటాను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో కొన్ని ఘట్టాలు విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలో అంతర్గతమైన అంశములు కావాలి. అప్పుడు అది ఛాందసత్వం కాదు. అసలు ఒక పిల్లవాడు, ఒక పెద్దవాడు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలంటే పెద్దల యొక్క జీవిత చరిత్ర చదవాలి. దేనికి పారాయణ చేస్తామంటే, అదిగో
వాళ్ళు చెప్పిన విషయాలు మనసులో బాగా నాటుకోవడానికి, అలా బ్రతకడానికి, ధర్మమునందు అనురక్తి కలగడానికి పెద్దల యొక్క జీవిత చరిత్రని సింహావలోకనం చెయ్యడం. అంతేకాని నిజానికి వారి గురించి మనం తెలుసుకోగలమనా, వారి గురించి మనం చెప్పగలమనా? ఒక్కనాటికి అది సంభవం అయ్యే విషయం కాదు. వారు పలికిస్తే పలకాలి తప్ప వారి గురించి పలకడానికి నేనెంతటి వాణ్ణి? మహాపురుషులలో మళ్ళీ వేళ్లతో లెక్క పెట్టగలిగినటువంటి మహాపురుషులలో ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే, కర్ణాటక రాష్ట్రంలో హోయసల బ్రాహ్మణ కుటుంబంలో ఋగ్వేదాన్ని ప్రధానంగా చేసుకున్నటువంటి కుటుంబంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు స్వామినాథన్ అనేటటువంటి లౌకికమైనటువంటి పేరుతో పుట్టారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మహాలక్ష్మమ్మ గారు. ఇందులో వారే 95వ ఏట కూడా ఒకసారి మాట్లాడుతూ చెప్పిన మాట, వారేమి శాస్త్రాన్ని ప్రమాణం చేసి నిప్పులు కడిగి ఎప్పుడూ శాస్త్రం గురించి మాత్రమే ఆలోచించేటటువంటి తండ్రి గారి కడుపున పుట్టినవారు కారు. వాళ్ళ అమ్మగారి మడి గురించి మాట్లాడుతూ ఆయన ఒకసారి చెప్పుకున్నారు, మా అమ్మగారిది శ్రాద్ధమడి అని చెప్పారు. అంటే మామూలుగానే మడి కట్టుకుంటే చాలా ఛాందసంగా పాటిస్తారు, ఇక శ్రాద్ధం పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా మడి పాటిస్తారు. మా అమ్మగారిది శ్రాద్ధమడి అని చెప్పారు. ఆవిడ అంత ఆచారం పాటించేవారు. తండ్రి గారు ఆంగ్ల విద్యను అభ్యసించారు. వారు ప్రభుత్వోద్యోగం చేశారు. అందుకే విద్యాశాఖలో వారు పాఠశాలలని తనిఖీ చేసేటటువంటి అధికారిగా కొంతకాలం ఉద్యోగం చేశారు. అలా ఉద్యోగం చేశారు కాబట్టి ఫిరంగిపురం, విల్లుపురం మొదలైనటువంటి అనేక ఊళ్ళల్లో ఉద్యోగం చేశారు. ప్రతిరోజు ఏదో శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండడం, విశేషమైనటువంటి కర్మిష్టిగా జీవించడం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క తండ్రి గారి విషయంలో అన్వయం కాలేదు. కానీ వారు చాలా భక్తితత్పరులు. పీఠముల యందు అపారమైనటువంటి గౌరవం కలిగిన వారు. కానీ వారు చదువుకున్నది ఆంగ్ల సంబంధమైన చదువు, చేసినది ప్రభుత్వపరమైనటువంటి రాజోద్యోగం. వారి కడుపున మొట్టమొదట ఒక కుమారుడు జన్మించాడు. ఇప్పటికీ మనకి గోదావరి జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఒక అలవాటు ఉంది. ఏమిటి అంటే, తాతగారి పేరు ఏది ఉంటుందో, అంటే తండ్రి గారి పేరు ఏదై ఉంటుందో దాన్ని పెద్ద కొడుక్కి పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క తండ్రి గారి పేరు తన కడుపున పుట్టినటువంటి పెద్ద కొడుక్కి పెట్టుకున్నారు. అందుకని పెద్ద ఆయన పేరు గణపతి శాస్త్రి. శాస్త్రంలో ఒక్క కొడుకు కాదు, ఒక కన్ను కాదు అని. కాబట్టి ఇద్దరు కొడుకులు ఉండాలి అని, రెండవ కుమారుడు కలగాలి అని ఆయన చాలా కాలం పరితపించి దేవతలకి ప్రార్థన చేశారు. చిట్ట చివరికి వాళ్ళ కులదైవం స్వామినాథన్, ఇప్పటికీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్వామిమలైలో కొలుస్తూ ఉంటాం. ఆ స్వామిమలైలో ఉండేటటువంటి స్వామినాథుణ్ణి ఉపాసన చేస్తే ఆయన అనుగ్రహం చేత కుమారుడు కలిగాడు. ఆ కలిగినటువంటి కుమారుడికి స్వామినాథుడు అని పేరు పెట్టుకున్నారు. ఆ స్వామినాథుడే తర్వాతి కాలంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనేటటువంటి ఖ్యాతి పొందినటువంటి నడిచే దేవుడై లోకంలో విశేషమైనటువంటి ఖ్యాతిని సముపార్జన చేశారు. ఆ స్వామినాథుడు జయనామ సంవత్సరంలో, అనురాధ నక్షత్రంలో, వైశాఖ మాసంలో, కృష్ణపక్షంలో, పాడ్యమి తిథి నాడు 1894 సంవత్సరం మే 20వ తారీఖున ఈ లోకంలో అవతరించారు. కానీ ఆయన పుట్టినప్పుడు ఒక మహాపురుషుడు అవతరించాడని ఎవ్వరూ అనుకోలేదు. విల్లుపురంలో పనిచేస్తున్నారు వాళ్ళ నాన్నగారు అప్పటికి. ఆ విల్లుపురం అనబడేటటువంటి పట్టణంలో హనుమంతుని యొక్క దేవాలయం ఉన్నటువంటి వీధిలో ఆ ఇంట్లో ఆయన జన్మించారు. అప్పుడు ఆ ఇల్లు అంత గొప్పదవుతుందని ఎవరు ఊహించలేదు. ఇప్పుడది కంచికామకోటి పీఠ పరిపాలితమైనటువంటి ప్రాంగణంగా ఒక వేద పాఠశాల నిర్వహింపబడుతోంది. అందులో అక్కడ ప్రభవించి స్వామినాథన్ అని పేరు పెట్టబడింది. వారు పుట్టినది జయనామ సంవత్సరం. జయ జయ ఇది ఆమ్రీడితంగా 1-2 మాటలు ఎవరికి అన్వయం చేస్తారు అంటే శంకరాచార్యుల వారికి అన్వయం చేస్తారు. జయ జయ శంకర, హర హర శంకర అంటారు. ఇప్పటికీ శంకర జయంతి ఎక్కడైనా జరిపితే పెద్ద పెద్ద ప్రవచనాలు అక్కర్లేదు, సభలో అందరూ కూర్చుని జయ జయ శంకర, హరహర శంకర భజన చేస్తే చాలు అని ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారే చెప్పారు.
జయ జయ వారు జయశీలురు. శంకర భగవత్పాదుల జీవితంలో అపజయమన్న మాట ఎరుగరు. అందుకని జయ జయ శంకర హరహర శంకర, ఎవరి పేరెత్తినంత మాత్రం చేత, ఎవరిని స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి స్థితిని పొందినవారు కాబట్టి జయ జయ శంకర హరహర శంకర. మళ్ళీ ఆ శంకర భగవత్పాదులే అవతరించారు. అందుకే జయనామ సంవత్సరంలో పరమసాత్వికమైనటువంటి అనురాధ నక్షత్రంలో వైశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదులు, వైశాఖ మాస కృష్ణపక్ష పాడ్యమి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పంచానన లగ్నంలో పుట్టారు. పంచానన అన్న మాటకు అర్థం ఏంటంటే ఆననము అంటే ముఖం. 5 ముఖములు ఒకటైతే పంచానన లగ్నము అని బాహ్యార్థం. ఏ 5 ముఖములు? శంకరాచార్యుల వారి చుట్టూ 4 శిష్యులు కూర్చుని ఉంటారు. శిష్యులు ఒకటి గురువు ఒకటి కాదుగా. గురువే శిష్యుడు, శిష్యుడే గురువు. ఆత్మావై పుత్రనామాసి అన్నట్టే అయినప్పుడు ఈ 4 శిష్యులు గురువు కలిపి ఒకటై శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసి మళ్ళీ భూమి మీద నడయాడితే అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అందుకే పంచానన లగ్నంలో వైశాఖ మాసంలో కృష్ణ ప్రతిపత్తి తిథి యందు మహానుభావుడు ఈ లోకంలో ఆవిర్భవించి స్వామినాథుడు అని పేరు ఉంచబడ్డారు. అందరూ పిల్లలు ఎలా ఆడుకుంటుంటారో చిన్నతనంలో ఆయన అలాగే ఆడుకుంటుండేవారు. ఆంగ్ల విద్య నేర్చుకునేవారు. యథార్థానికి వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కోరిక ఏమిటంటే వాళ్ళ అబ్బాయి జిల్లా స్థాయిలో విద్యాశాఖాధికారి కావాలి. అది ఆయన కోరిక. మా అబ్బాయి జిల్లా స్థాయిలో విద్యాశాఖాధికారి అయినా ఇప్పుడు ఐఏఎస్ అంటున్నాం, ఆ రోజుల్లో ఐసీఎస్, మా వాడు ఐసీఎస్ ఆఫీసర్ అయినా నాకు అంతకన్నా ఇంకేం అక్కర్లేదు అని మురిసిపోతూ ఉండేవారు. పిల్లవాడు అపారమైనటువంటి గ్రహణ శక్తి కలిగినటువంటి వాడు, ఎంతో గొప్పగా చదువుకునేవాడు. ఆ పిల్లవాడు చిన్నతనంలో చదువుకుంటూ ఉండగా ఆ పాఠశాలని పర్యవేక్షించడానికి వచ్చినటువంటి విద్యాశాఖాధికారి ఈ పిల్లవాడు స్వామినాథన్ చదివినటువంటి చదువు, ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులు చెప్పిన తీరుకి సంతోషించి ఒక తరగతిలో చదువుకుంటున్న పిల్లవాడిని ఆ తరగతి నుండి పై తరగతిలోకి ఉత్తీర్ణుణ్ణి చేసేశాడు. అంటే అంతటి గ్రహణ శక్తి కలిగిన వారు చిన్నప్పటి నుంచి కూడా అంత బాగా విషయాన్ని ప్రతిపాదించేవారు. ఆలోచన యందు స్పష్టత చిన్నతనం నుంచి కూడా వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. దీనికి తోడు సంగీతాభ్యాసం చేశారు. ఎందుచేత అంటే స్వామినాథన్ యొక్క తండ్రి, స్వామినాథన్ అని నేను అన్నప్పుడల్లా పూర్వాశ్రమనామని చెప్తున్నాను అని మీరు గుర్తుపెట్టుకోవాలి. బాల్యం చెప్తున్నాను కాబట్టి స్వామినాథన్ అంటున్నాను. స్వామివారి యొక్క తండ్రి గారికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. అది ఏది పాడనివ్వండి, ఆ పాడుతున్నటువంటి కీర్తన యొక్క భావాన్ని బాగా తెలుసుకుని ఆ భావంతో రమిస్తూ పాడుతుండేవారు. స్వామినాథన్కి కూడా చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది. అందుకే తరువాతి కాలంలో పీఠాధిపత్యంలో ఉన్నప్పటికీ కూడా రాత్రి 1 గంటన్నర 2 గంటల సమయంలో వీణ వాయించేవారట. అలా వారు వీణ వాయిస్తుండగా వారు పర్ణశాలలో ఉండి వీణ వాయిస్తుంటే ఆ ద్వారం పక్కన నిలబడి చూసి సంతోషపడిపోయినటువంటి మహానుభావులు చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు. ఆ వీణ వాయిస్తూ పొంగిపోయేవారు. చిన్న వీణ పట్టుకొని కామాక్షి పరదేవత పూజ అంతా పూర్తి చేశాక ఆ వీణ మీటుతూ చిన్న వీణని నాదోపాసన చేస్తుండేవారేమండి. ఆ నాదోపాసన చేస్తూ పరవశించిపోతూ ఉండేవారు. సుగుణాభిరాముడు చిన్నతనంలోనే ఎన్ని గుణములో, నిజంగా పువ్వుకి తావి అబ్బినట్టు అబ్బాయి. కానీ పిల్లవాడు చదువుకుంటున్నది ఒక క్రైస్తవ పాఠశాలలో చదువుకుంటుండేవారు. చిన్నతనంలో నాటకం వేసినప్పుడు కూడా ప్రిన్స్ ఆర్థర్ అనబడేటటువంటి పాత్ర ఒకటి నాటకంలో పోషించారు. ఇంగ్లీష్ చాలా బాగా చదివేవారు. సాయంకాలం అయ్యేటప్పటికీ ఆయనకి క్రికెట్ ఆట అంటే అంత ఇష్టం ఉండేది కాదు. అలాగే ఆ రోజులలో క్రికెట్ కాకపోతే ఫుట్బాల్ ఆడాలి. ఫుట్బాల్ ఆడడానికి ఆయన శరీర దారుఢ్యం సరిపోయేది కాదు. ఆయనకి పరమసున్నితంగా ఉండేటటువంటి చిన్న బంతి పట్టుకొని బ్యాడ్మింటన్ ఆడడం అంటే చాలా ఇష్టం. సూర్యాస్తమయం వరకు ఆడేవారు. అప్పటి నుంచి ఎంత నియమం అంటే ఆ రోజులలో విల్లుపురంలో ఉన్నటువంటి గృహస్థులందరూ కూడా బయటికి వచ్చి గృహాల యొక్క ఉపరిభాగాన్ని చూస్తూ ఏట్లో స్నానం చేసి కూర్చుని సంధ్యావందనం చేసేవారు. వీళ్ళు స్కూల్ నుంచి వెళ్ళి ఆడుకుంటున్నారుగా,
అందుకని వాళ్ళందరూ సంధ్యావందనం చేసుకోవడానికి వచ్చే సమయానికి పాఠశాలలో చదువుకున్న బట్టలు విప్పి పక్కన పారేసి గోచి పెట్టుకుని ఏట్లో దిగి స్నానం చేసి పెద్దవాళ్ళ దగ్గర విభూతి తీసుకుని పెట్టుకుని అక్కడే కూర్చొని సంధ్యావందనం చేసి ఇంకా వెలుతురుంటే ఆడుకునేవారు, లేకుంటే ఇంటికి వెళ్ళిపోయేవారు. కానీ చదువంతా కూడా ఆంగ్ల మాధ్యమంలో జరిగింది. ఆంగ్లాన్ని ప్రధానం చేసుకుని చదివారు. అలా చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు కొన్ని జరిగాయి. ఏదో ఆయన చిన్నతనంలో మాట్లాడుతుంటే పంచవన్నెల చిలుక అంటారు చూడండి, ఆ చిలక పలికితే ఎలా ఉంటుందో అంత అందంగా ఉండేవిట మాటలు. ఆవిడికి తరువాత 5 కుమారులు కలిగారు మహాలక్ష్మమ్మ గారికి. 5 కుమారుల్లో ఈ పిల్లవాడిని మాత్రం గిని గిని అని పిలిచేవారు. కన్నడ భాషలో గిని అంటే పంచవన్నెల చిలుక అని అర్థం. గిని గిని అని పిలుచుకుంటూ ఉండేవారు. మొట్టమొదటి వారు గణపతి శాస్త్రి గారు, రెండవ వారు స్వామినాథన్, మూడవ వారు సాంబమూర్తి శాస్త్రి గారు. సాంబమూర్తి శాస్త్రి గారు చాలా కాలం కంచకామకోటి పీఠానికి శ్రీకార్యం చేశారు. సాంబమూర్తి శాస్త్రి గారు తర్వాతి వారు సదాశివ శాస్త్రి గారు, 5వ వారు కృష్ణమూర్తి శాస్త్రి గారు. కృష్ణమూర్తి శాస్త్రి గారు ఋగ్వేదంలో దిట్ట. వారు ఇప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న 69వ పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి వారికి ఋగ్వేదం నేర్పినటువంటి విద్వాంసులు. ఈ 5 కుమారుల తర్వాత ఒక్క ఆడపిల్ల పుట్టింది. ఆమెకు లలితాంబిక అని పేరు పెట్టారు. ఈ పిల్లవాణ్ణి, రెండవ పిల్లవాణ్ణి తల్లిదండ్రులు పరమ ప్రేమతో గిని గిని అంటే పంచవన్నెల చిలుక అని పిలుస్తుండేవారు ఆయన ముద్దు మాటలు విని. ఆయన చిన్నతనంలో ఒక విశేషం జరిగింది. తండ్రి గారు చిదంబరంలో జరిగేటటువంటి ఉత్సవం చూడ్డానికి బయలుదేరి వెడుతుంటే ఈ పిల్లవాడు కూడా వెంటబడ్డాడు. స్వామినాథన్, నాన్నగారు నేను వస్తాను తిరణాలు చూడ్డానికని. తండ్రి గారు అన్నారు, వద్దురా, తిరణాలంటే చాలా ఒత్తిడిగా ఉంటుంది, చాలా విశేషంగా జనం ఉంటారు, అమ్మ రావట్లేదు, గబుక్కుని ఎక్కడైనా తప్పిపోతే ఇబ్బంది, వద్దన్నారు. కాదు వస్తానన్నాడు. సరే పిల్లవాడిని తీసుకుని చిదంబరం వెళ్ళారు. చిదంబరంలో తన స్నేహితుడి ఇంట్లో విడిది చేశారు. ఆ రోజు రాత్రి పిల్లవాడిని పడుకోబెట్టారు. ఏదో రాత్రి 10 అయితే తప్ప ఉత్సవం ప్రారంభం అవదు. పిల్లవాడిని పడుకోబెట్టి జో కొట్టారు. పిల్లవాడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. తీరా ఉత్సవం చూడడానికి వెళ్ళాలి. వెంటబడి వచ్చాడు ఉత్సవం చూస్తానని. లేపితే అమ్మ కావాలని ఏడుస్తాడు. అమ్మగారు రాలేదు. నిద్రలో ఉన్నాడు, లేపడం ఎందుకులే అని చెప్పి పిల్లవాడిని లేపకుండా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక్కరూ ఉత్సవం చూడడానికి వెళ్ళారు. ఆ రోజు చిదంబరంలో కని విని ఎరుగనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో అందరూ చెల్లాచెదరైపోవడంలో ఎందరో పిల్లల్ని తొక్కేశారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బ్రతుకు జీవుడా అని ఎలాగో అలా తన స్నేహితుడి ఇంటికి చేరారు. ఆశ్చర్యం ఏమిటంటే చిదంబరం రాకుండా ఇంటి దగ్గర ఉండిపోయినటువంటి మహాలక్ష్మమ్మ గారికి కల వచ్చింది. కలలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగిందని, పెద్ద తొక్కిసలాట అయిందని కనపడింది. ఆవిడ తుళ్ళుపడి లేచి తనకి అత్యంత ముద్దుల పట్టి పిల్లవాడికి ఏమైందో అని ఇక నిద్ర పట్టగా భగవన్నామని చెప్పుకుంటూ కూర్చున్నారు. బహుశः ఆ నామ సంకీర్తనం, ఆ నామ వైభవమే స్వామినాథన్ని రక్షించింది. తెల్లవారేటప్పటికీ పెరుగు అమ్మేటటువంటి అవ్వ వచ్చింది. ఆవిడ వార్తలన్నీ సేకరించి పట్టుకొస్తుండేది. ఆవిడ వస్తూనే, అమ్మ విన్నారా, రాత్రి చిదంబరంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందిట అన్నారు. తర్వాత రైల్లో కూరగాయలు అమ్మేవాళ్ళు కూరగాయల బుట్టలు పట్టుకుని వచ్చి చిదంబరంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, తొక్కిసలాట జరిగింది, ఎందరో శరీరం వదిలిపెట్టేశారని చెప్పారు. ఆవిడ పిల్లవాడి కోసం బెంగపెట్టేసుకున్నారు. ఈలోగా భర్త గారు పిల్లాన్ని ఎత్తుకుని ఇంటికి వస్తున్నారు. ఆవిడ చూసి మురిసిపోయి కళ్ళంబట ఆనందాభాష్పాలు కారుస్తూ పిల్లాన్ని గట్టిగా కౌగిలించేసుకుని, నాన్న ఇంక నేను నిన్ను ఎప్పుడు జీవితంలో విడిచిపెట్టనురా అన్నారు. ఆ విడిచిపెట్టనురా అన్న తల్లి అనుకోకుండా తన ప్రమేయం లేకుండా 13వ ఏట మన కోసం ఆ పిల్లవాడిని కంచికామకోట పీఠానికి ఇచ్చేసి ఇక జీవితంలో పిల్లవాడిని చూడడానికి అవకాశం లేకుండా పక్కకి తప్పుకున్నారు. మహాలక్ష్మమ్మ గారి పేరు చెప్తే నిజంగా మనందరం కూడా 2 చేతులు కైమోడ్చి నమస్కరించాలి మహాతల్లికి. అటువంటి కొడుకుని పీఠాధిపత్యానికి ఇచ్చి ఇంతమందికి మార్గదర్శనం చేయించింది ఆ తల్లి. ఆ పిల్లవాడు చూశారు. మరి పెద్దవారైన తర్వాత వారు జగద్గురువులు మీరు అంటే జగత్తు నాకు గురువు అన్నారు. యథార్థం.
ఎవ్వరికీ రానటువంటి చిత్ర విచిత్రమైన ఆలోచనలన్నీ చిన్నతనంలో ఆయనకే వస్తుండేవి. ఆయన చెప్పుకున్నారు పెద్దవారు అయిన తర్వాత. ఆయన చాలా చిన్న పిల్లవాడిగా ఉండగా పక్కింటి వాళ్ళు తాళం వేసి ఏదో ఊరు వెళ్ళారు. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఒక రాత్రి వేళ పక్కింట్లో ఏదో పెద్ద శబ్దం వచ్చింది. దొంగలు పడ్డారనుకుని ఊళ్ళో వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని వచ్చారు. కర్రలు పట్టుకొచ్చి అరిస్తే లోపల ఉన్న దొంగలు చప్పుడు చేయకుండా ఉండాలి, కానీ చప్పుడు ఎక్కువైపోతోంది. ఏమిటి చప్పుడు ఎక్కువైపోతోంది, ఏం జరుగుతోందని తాళం బదలగొట్టి లోపలికి వెళ్ళారు. ఆ ఇంటి యజమానులు ఊరు వెళ్ళిపోయే ముందు బెల్లం పానకం ఓ చెంబులో, ఇరుకైనటువంటి మూతి కలిగిన చెంబులో పానకం కలుపుకొని పాత్రలో పోసుకొని తాగి చెంబు వదిలిపోయారు. రాత్రి పిల్లి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళి బెల్లం వాసనకి ఎలాగో అలా దాని ముఖాన్ని దూర్చేసి ఆ పానకం మిగిలిపోయిన బెల్లం నాకేసింది. ముఖం విడిపించుకుందామంటే ఆ చెంబులోంచి ఊడి పడలేదు దానికి. అప్పుడు దానికి కంగారు వచ్చింది. కంగారు వచ్చి ఆ చెంబుతోటే పరిగెత్తడం మొదలెట్టింది. ఆ పరిగెత్తడంలో చెంబెళ్ళి బిందెలకి పాత్రలకి కొట్టుకుని కింద పడిపోతున్నాయి, చప్పుడవుతోంది. అయ్యే కొద్దీ దానికి భయం ఎక్కువైపోతుంది, ఇంకా ఇంకా పరిగెడుతోంది. దొంగలు పడ్డారని అందరూ అనుకున్నారు. ఊరంతా లేచిపోయింది. తీరా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి పిల్లి పానకం పాత్రలో ముఖాన్ని పెట్టింది. అప్పుడు జాగ్రత్తగా ఒకడు పానకం పాత్ర పట్టుకున్నాడు, ఇంకో నలుగురి పిల్లిని పట్టుకుని టక్కన లాగేస్తే బుర్ర ఊడిపోతుందని మెల్లగా ఆ ముఖాన్ని దాంట్లోంచి విడిపించి పిల్లిని వదిలేశారు. అందరు అన్నారు, దిక్కుమాలిన పిల్లి రాత్రి అందరికీ నిద్రాభంగం చేసింది అన్నారు. ఈ పిల్లవాడు స్వామినాథన్ చాలా చిన్నవాడు. ఆయన పడుకుని అనుకున్నారు, ఓహో ఈ పిల్లి ఆ అడుగున ఉండిపోయిన బెల్లం పాక నాకాలన్న ఆశతో కదూ అందులో తలపెట్టి ఇరుక్కుపోయింది. మనిషి జీవితంలో ఎక్కడ దేనికి ఇరుక్కుపోయినా కారణం ఆశ కదూ. ఆశ మనిషిని ఎంత ఇరుక్కుపోయేటట్టు చేస్తుంది అని అనుకున్నారు. తర్వాత వారికి 90 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశంలో యాత్రలో ఉండగా ఇదే సందర్భం జరిగింది. మళ్ళీ పీఠ ప్రాంగణంలో ఆ పీఠం విడిది చేసి ఉన్న చోట పానకపు పాత్రలో పిల్లి బుర్ర పెట్టి అలాగే ఇరుక్కుపోయింది. పెద్ద గడబిడ జరిగిన తర్వాత మహాస్వామి వారు ఏమిటని అడిగితే చెప్పారు. ఆయన చిన్నతనంలో జరిగింది గుర్తు చేసుకుని, అంటే ఆ పీఠంలో ఉన్న వాళ్ళు అన్నారు, ఇక పైన పిల్లులకి అందకుండా పాత్ర తొలిచి పెట్టేద్దాం అన్నారు. ఆయన అన్నారు, విశాలమైన పాత్రలో పానకం కలిపితే పోలా, పిల్లి నాకుతే నాకుతుంది కదూ, అది నాకకుండా విశాలమైన పాత్రలో చేయవలసిన అవసరమే ఉంది. అదే ఇరుకు పాత్రలో ఎందుకు, విశాలమైన పాత్రలో చేస్తే పోలా. భూతదయ రక్తంలో అన్వయం అయిపోయి అది కృతకంగా అంటించుకుంటే వస్తుందండి. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో రైల్లో ప్రయాణం చేస్తూ గుమ్మం దగ్గర నించున్నారు. కాలి చెప్పు ఒకటి జారి కింద పడింది. అది ప్లాట్ఫామ్కి రైలుకి మధ్యలో పడింది. వెంటనే ఆయన రెండో చెప్పు వదిలేశారు. పక్కనున్న వాళ్ళు అన్నారు, అదేంటి రెండో చెప్పు వదిలేశారన్నారు. ఆయన అన్నారు, ఒక్క చెప్పు నాకెందుకు పనికొస్తుంది, రెండూ వదిలేస్తే ఎవరికైనా పనికొస్తుంది అన్నారు. అందుకు మహాత్ముడయ్యాడు. నేనైతే అలా ఆలోచిస్తానా? ఆ ఒక్క చెప్పు అట్టే పెట్టుకుని రైలు వెళ్ళిపోయిన తర్వాత ఏడి చేతలు పారేస్తాను, అప్పుడు ఎవరికీ పనికిరాదు. గాంధీ గారు అయితే వెంటనే చెప్పు వదిలిపెట్టాడు. మహాత్ముల యొక్క జీవితం అలా ఉంటుంది. అలా చిన్నతనంలో మరి చేతులకి మురుగులు వేశారు వాళ్ళ అమ్మగారు. వేస్తే కొంచెం అవి వదులు చేయవలసి వచ్చింది. ఓ రోజున పెద్ద టీవీగా వీధిలో కూర్చుని చిన్న కుర్చీలో కాళ్ళు ఆడిస్తూ కూర్చున్నారు. అటుగా వెళ్ళిపోతున్నాడు ఒక దొంగ. చూశాడు, పిల్లవాడు ఒక్కడే కూర్చున్నాడు, చేతులకి బంగారు మురుగులు ఉన్నాయని. దగ్గరికి వచ్చాడు. కాబోయే ఆధ్యాత్మిక చక్రవర్తి కదూ ఆ టీవీ, ఇలా అన్నారు. కూర్చున్నాడు పక్కన, కనుబొమ్మలు ఎగరేశారు ఏమని. వాడు ఎంతో మర్యాదగా, మహాప్రభో మీ చేతులకి ఈ బంగారు మురుగులు ఇరుకుగా ఉన్నాయి, వీటిని వదులు చేసి సాయంకాలానికి పట్టరానా అన్నాడు. ఓ అలాగే పట్టుకెళ్ళి, నీ పేరేమిటన్నారు. అంటే వాడంత తెలివైన వాడన్నాడు, నా పేరు పొన్నుస్వామి అన్నాడు. తమిళంలో పొన్ను అంటే బంగారం. పొన్నుస్వామి నా పేరు అన్నాడు. పొన్నుస్వామి సాయంకాలానికి పట్టరా అని తీసుకో అన్నారు. తీసి ఇచ్చేశారు. ఆ చేతులకి ఆ మురుగులు లేకుండా ఇంట్లోకి వెళ్ళి అమ్మ దగ్గరికి, అమ్మ మురుగులకు వచ్చే ఇరుగ్గా ఉన్నాయి కదా, వదులు చేయమని పొన్నుస్వామికి ఇచ్చానన్నారు. పొన్నుస్వామి ఎవడరా, నువ్వివ్వడం ఏమిట్రా అంటే, బెంగ పెట్టుకోకమ్మా సాయంకాలం వదులు చేసి పట్టుకొస్తాడన్నారు. వాడు వదిలి చేసి పట్టాడరా, పట్టుకుపోయాడు వాడని చెప్పి ఆ పొన్నుస్వామి కోసం పరిగెత్తారు. ఇంకెక్కడ పొన్నుస్వామి లేడు.
ఏ మహాస్వామి చిన్నతనంలో పున్నుస్వామి అన్నవాడికి తన చేతులకు ఉన్నటువంటి బొంగురులు ఇచ్చేశారో అదే మహాస్వామి తర్వాతి కాలంలో ఎంత బంగారమో సింహతలాటాలు కంకణాలు చేయించి ఎంతమంది వేద పండితుల చేతులకి ఇచ్చారో, తన చేతులకున్నది తీసి ఇవ్వడంతో మొదలుపెట్టిన జీవితం తర్వాత ఎంతమంది శాస్త్రం చదువుకున్నటువంటి విద్వాంసులకు ఎన్ని రకాల సత్కారాలు చేశారు. ఇక్కడ లేరు వెంకటప్పయ్య గారు, ఆయనకి యజ్ఞ భాగమన్నా అగ్నిహోత్రమన్నా ఎంతో ఇష్టం. ఆయనకి ఒక రోజున లోపలికెళ్ళి మరీ తీసుకొచ్చి శృక్కు స్రవం బహూకరించారు ఆయన చేతులతోటి. మహానుభావుడు ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆదరించారు. కాబట్టి పున్నుస్వామి అన్నవాడు చెప్పినటువంటి మాటలకి చిన్నతనంలో మోసపోయాను. పని తొందరగా అయిపోతుంది అనుకున్నాను, వాడెవరో గ్రహించలేదు, వదులు చేసి తెస్తానంటే ఇచ్చేశాను అని ఒక మాట అన్నారు. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ పని సులువుగా అయిపోతుందని ఇతరులను నమ్మి మోసపోవడం అనే బలహీనత పోలేదు అన్నారు. నిజానికి ఆయనని మోసగిస్తే మోసగించిన వాడా జన్మల పాటు పతనమైపోయేది. ఆయన మోసం చెయ్యడం, మాట తప్పడం, పిల్లాడు కదా అని దోషం చెయ్యడం ఎంత ప్రమాదానికి ఎడుతుందో చెప్పకుండా చెప్పేవారు. చిన్నతనంలో ఇన్ని విశేషాలు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి వెంకట్రామయ్య గారని ఒక స్నేహితుడు ఉండేవారు. ఈ పిల్లవాడు బాగా చదువుకునేవాడు, కానీ ఈ పిల్లవాడికి ఒక చిన్న అలవాటు ఉండేది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన 66వ స్వామివారి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారే. ఆయనంటే ఈ పిల్లాడికి చాలా ఇష్టం. అస్తస్తమానం ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళేవారు. ఆయనకి ఏమీ ద్వేషం లేదు, కానీ ఈ పిల్లవాడు మెల్లిగా ఇలా ఆధ్యాత్మికతకు అలవాటు పడిపోతే బాగా చదువుకుంటున్న వాడి చదువు పాడైపోతుందేమో, వీడికి చదువు బాగా వస్తుందా అడగాలనుకున్నారు. అనుకుని స్నేహితుడి దగ్గరికి తీసుకెళ్ళి పిల్లవాడి జాతకం చూపించి వీడి బాగా చదువుకుంటాడా చెప్పమన్నారు. ఆయన పిల్లవాడి జాతకం అంతా చూసి పిల్లవాడు కాళ్ళు కడుక్కొచ్చాడు రా అన్నారు. వచ్చాడు అన్నారు. ఒక్కసారి ఆ కాళ్ళు పైకెత్తు అని కాళ్ళ కింద చూశారు. చూసి ఒక చెంబుతో మళ్ళీ నీళ్లు తెప్పించి ఆ పిల్లవాడి కాళ్ళు కడుగుతున్నారు. తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పరిగెత్తుకొచ్చి అయ్యో 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 పిల్లవాడి కాళ్ళు కడుగుతున్నావు, ఆయుక్షీణం కదరా అన్నారు. ఉదయ్ ఆ పాదాలు చూసావురా, ఆ జాతకం చూసావురా, యావత్ ప్రపంచం మోకరిల్లుతుందిరా ఈయన ముందు. రాబో కాలంలో ఆయన దర్శనమైతే చాలంటుందిరా, ఆయన పాదాలు కనపడితే చాలంటుందిరా, ఆయన మాట వినబడితే చాలంటుందిరా. మహాత్ముడు పుట్టాడు రా నీ కడుపున. నేను పెద్దవాడిని అయిన తర్వాత ఆ పాదాలు నాకు దొరుకుతాయిరా, నేను పట్టుకోగలనా, నేను కడగగలనా, నా అదృష్టం రా, ఇప్పుడే కడుగుతాను చూడరా, అరికాళ్లలో శంఖచక్రాలు ఉన్నాయిరా ఆయనకి అని చెంబుతో నీళ్లు తెప్పించి ఆనంద భాష్పాలతో ఆ చిన్న పిల్లవాడిని ఎత్తుబల్ల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును ప్రోక్షించుకున్నారు. ఎంతటి వారికి ఎక్కడో ఆభిముఖ్యం ఉంటుంది, అది నివురు కప్పిన నిప్పులా ఉంటుంది, బయట పడదు. అది ఆ సందర్భం రావాలి, ఆ సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఒక్కసారి పైకి ఉద్భుతమవుతుంది. ఈ పిల్లవాడు ఇంత చిన్నవాడు. అప్పటికి 66వ పీఠాధిపతి పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. వారు చాలా ప్రాయంలో ఉన్నారు, వారేం వృద్ధులు కారు. వారికి 1000 గ్రామాల స్వామివారని పేరు. అంత పర్యటన చేస్తుండేవారు ఆయన ఎప్పుడూ కూడా పర్యటన చేస్తున్నప్పుడు ఈ పిల్లవాడు ఎప్పుడైనా కనపడితే చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఈ పిల్లవాడి వంక తదేకంగా చూసేవారు. మహాస్వామి వారే చెప్పుకున్నారు ఒకప్పుడు, నాకు చిన్న వయస్సు, నేను స్పష్టంగా చెప్పలేను, కానీ ఆయన నన్ను చూస్తున్నప్పుడు నాలో ఏదో ఒక గొప్ప శాంతి కలిగేది. నేను అప్పటికి పుస్తకాలలో ఋషుల యొక్క చిత్రపటాలు చూశాను, మహాత్ముల యొక్క చిత్రపటాలు చూశాను, కానీ నాకు ఎందుకో వారిని చూస్తున్నప్పుడు అపారమైన ప్రశాంతత కలిగేది. నాకు ఇంకా అమ్మ వద్దు, నాన్న వద్దు, ఇల్లు వద్దు, చదువు వద్దు, నాకు వారి దగ్గరే ఉండిపోవాలనిపించేది. మరి ఏమో తెలియదు, వారి చూస్తుంటే మాత్రం నాలో ఏదో అసలు నేను వ్యక్తం చెయ్యలేని ఆనందము ఉద్భుతమయ్యేది. వారు
స్వామినాథన్కి ఉపనయనం జరిగినప్పుడు కూడా పీఠప్రసాదాలు ప్రత్యేకంగా పంపించారు. కొంతకాలం అయిన తర్వాత తండ్రి గారు ఈ పిల్లవాడు అస్తమానం పీఠాధిపతులు ఆ ప్రాంతంలో ఎక్కడ విడిది చేసినా వెళ్ళిపోతుండేవారు. ఈ పిల్లవాడి చదువు పాడవుతుందేమో అని ఆయన పీఠానికి వ్యతిరేకం కాదు, పీఠాధిపతులకు వ్యతిరేకం కాదు, పీఠ సంప్రదాయాలకి భక్తికి వ్యతిరేకం కాదు. వృద్ధిలోకి రావలసిన పిల్లవాడు చదువుని నిర్లక్ష్యం చేస్తాడేమోనన్న భావన చేత ఈ పిల్లవాడు తరచుగా అలా వెళ్ళకూడదు అన్న ఉద్దేశ్యంతో నువ్వు అస్తమానం అలా వెళ్ళవద్దు, చదువు మీద దృష్టి పెట్టమన్నారు. ఆ స్వామివారిని చూడకుండా ఉండలేకపోయాడు ఈ పిల్లవాడు స్వామినాథన్. ఒకరోజు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఊరు వెడుతున్నారు స్వామివారు పల్లకీలో అని తెలిసింది. వారు ఉంటున్న ఊరి మించే వెళ్ళాలి. గబగబా తెల్లవారుజామున లేచి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పిల్లిలా జారుకుని స్నేహితుడిని లేపారు. లేపి గబగబా వచ్చారు. వచ్చి నిలబడ్డారు. పీఠ పరివారం అంతా వెళ్ళిపోతోంది. పీఠ పరివారం వెడుతోందంటే ఒక చక్రవర్తి వెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందులో కార్వార్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఆ ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఎద్దులు ఇవన్నీ నడిపించడానికి నాయకత్వం వహిస్తాడు. ఆయన పేరు వెంకటరామయ్యర్. ఆయన అవన్నీ నడిపించి తీసుకెడుతున్నాడు. ఈ పిల్లవాడు నించున్నాడు. మేనా వంక చూశాడు. మేనా వచ్చేటప్పటికి స్వామివారు చూస్తారేమోనని. మేనా తలుపు లేచి ఉన్నాయి. అంటే స్వామివారు విశ్రాంతిలో ఉన్నారు. ఎలా? ఆ పక్క ఊరు వరకు వెళ్ళాలి. ఈ వెంకటరామయ్యర్ కనబడ్డాడు. ఆయన కార్వార్ అంటే ఆయన అనుమతిస్తే ఎక్కిస్తారు బండిలోకి. ఆయన్ని అడిగాడు, నాకు పీఠాధిపతుల్ని చూడాలనుంది, అందుకని నేను కూడా వస్తాను, నేను ఫలానా వారి అబ్బాయిని బండి ఎక్కించమని అడిగాడు. పీఠ పరివారానికే బండ్లు, బయట వారికి కావు అన్నాడు. కానీ ఈ పిల్లవాడు స్నేహితులతో కలిసి పరివారంతో నడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అవతల ఊరిలో మేనా దిగింది. స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయాడు. స్వామి పరమ సంతోషించి పిల్లవాడిని దగ్గరికి కూర్చోబెట్టుకున్నారు. పీఠం కబురు చేసింది ఇంటికి, పిల్లవాడి గురించి బెంగ పెట్టుకోవద్దు, ఇక్కడ ఉన్నాడని. 2 రోజులు స్వామితో ఉండిపోయారు. అసలు కంచి కామకోటి పీఠ చరిత్రని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఉద్దేశ్యం 67వ పీఠాధిపతిగా స్వామినాథన్ని నియమించాలి అన్నది ఆయన హృదయం. కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వారు 68వ పీఠాధిపతి అయ్యారు. ఇలా ఈ పిల్లవాడు ఎప్పుడూ స్వామివారి దగ్గరికి వెడుతూ ఉండేవాడు. స్వామిని చూసి అంతర్ముఖత్వం పొందేవాడు. సంధ్యావందనం చేసేవారు. వాళ్ళ అన్నగారు ఉండేవారు. అన్నగారంటే ఆయనకు ముందు పుట్టిన గణపతి శాస్త్రి గారు కాదు నేను ప్రస్తావిస్తున్నది. వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి. వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి పేరు లక్ష్మీకాంతం గారు. పాపం ఆ లక్ష్మీకాంతం గారు పుట్టిన కొద్ది కాలానికే వాళ్ళ నాన్నగారు పరమపదించారు. ఆయన పరమపదించిన కారణం చేత ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి కంచికామకోటి మఠంలో పెట్టి వేదాధ్యయనం చేయించారు. ఆయన ఋగ్వేదం చదువుకుంటూ ఉండేవారు. పరమ నియమనిష్టలతో ఉండేవారు. ఒకానొకప్పుడు మహాస్వామి వారే చాలా నవ్వుతూ ఒక మాట చెప్పారు. మా అన్నగారిది మౌనభార్గవ గోత్రం. మౌనభార్గవ గోత్రం అంటే ఎక్కువ మాట్లాడరు కదా, మౌనం అంటే నిశ్శబ్దం. మా అన్నగారిది మౌనభార్గవ గోత్రం. ఆ గోత్రానికి తగినవారు పెద్దమ్మగారు అబ్బాయి. మా పెద్దమ్మగారు మహాదయాశాలి, విశేషమైన ప్రేమ కలిగినది. చిన్నతనంలోనే వైధవ్యం పొందింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం జీవించింది. కుంభకోణంలో వేదం చదువుకునేవారు ఆయన. ఒకప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి చిదంబరం బదిలీ అయితే పినతల్లి గారు కాబట్టి వాళ్ళింట్లో ఉండి చిదంబరంలో వేదాధ్యయనం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ అమ్మగారిది శ్రాద్ధమడి. స్వామినాథన్ గారు వాళ్ళ అమ్మగారు మహాలక్ష్మమ్మ గారిది. అంతకన్నా మడి ఆయనది. లక్ష్మీకాంతం గారు ఇంట్లో ఇంతమంది పిల్లలు ఆడుకుంటున్నా 5 కొడుకులు, 6వ పిల్ల లలితాదేవి, ఇంతమంది స్నేహితులు ఆడుకుంటున్నా ఆయన మాత్రం ఎప్పుడూ కలిసేవారు కాదుట. ఆయన అంగవస్త్రం, ఆయన వేదాధ్యయనం, ఆయన ఆమ్నాయం, ఆయన చదువు, పీఠాధిపతులకు పూజలో సాయం చేయడం, పీఠాధిపతులు రమ్మంటే ఆయనతో పాటు దిగ్విజయ యాత్రలో వెళ్ళడం, పీఠానికి సేవ చేయడం తప్ప అసలు చిన్నపిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఒక్కటి ఉండేవికో. అంత శ్రద్ధగా ఎప్పుడూ వేదం చదువుకుంటూ ఉండడమే అదే ఆయన పని. దానికి తోడు ఇతర మాటలు ఏవీ మాట్లాడేవారు కాదు. తండ్రి లేని బిడ్డడు అని ఎంత ప్రేమగానో చూసేవారు మహాతల్లి మహాలక్ష్మమ్మ గారు. అటువంటి లక్ష్మీకాంతం గారు 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చంద్రమౌళీశ్వరారాధన చేసేటప్పుడు
పక్కన ఉండి సహాయం చేసేవారు. దానివల్ల అసలు పీఠంలో ఉండేటటువంటి మహాత్రిపుర సుందరి, అలాగే ఆ చంద్రమౌళీశ్వరుడు, అక్కడ ఉండేటటువంటి గణనాథులు ఎలా పూజ చెయ్యాలి, ఆ పూజా క్రమం ఏమిటి, పూజ చేసేటప్పుడు ఎలా అనుసంధానం అవ్వాలి, ఈ విషయాలన్నీ బాగా పట్టుకున్నారు. పీఠంతో ఎలా ప్రవర్తించాలి, పీఠానికి వచ్చే వాళ్ళతో ఎలా ఉండాలి, ఇవన్నీ బాగా అలవాటయ్యాయి. కానీ 66వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి లక్ష్మీకాంతం గారికి పీఠాధిపత్యం ఇవ్వాలన్న ఆలోచన మాత్రం లేదు. బహుశः తల్లిగారికి ఒక్కగానొక్క కుమారుడు సన్యాసాశ్రమం ఇచ్చేస్తే పాపం ఆవిడ ఏమైపోతుందనుకున్నారో ఏమో, ఈయనకి పీఠాధిపత్యం ఇవ్వాలనుకోలేదు, సన్యాస దీక్ష ఇవ్వాలనుకోలేదు. కానీ ఒకప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈయన అంటే నా ఉద్దేశం 66వ పీఠాధిపతి అయిన. అస్తమానం అలా ఎందుకంటున్నానంటే, నేను ఎవరి గురించి ప్రధానంగా ప్రసంగం చేస్తున్నానో ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అని మీరు పొరపాటు పడకూడదు అని నా ఉద్దేశం. 66వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ గ్రామాలని విశేషంగా పర్యటించిన కారణం చేత ఎక్కడ ఏ పొరపాటున ఆహార స్వీకారం జరిగిందో, దోమ కరిచిందో, నీళ్లు తాగారో, ఆయనకి విశేషమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరం మెల్లిగా మశూచి వ్యాధిగా మారిపోయింది. మశూచి వ్యాధి వస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వ నియమం ప్రకారం ఎవ్వరూ వెళ్ళి ముట్టుకోకూడదు కూడా. మశూచి వ్యాధి వచ్చింది కాబట్టి ఆయన శరీరత్యాగం చేసేస్తారు, బ్రహ్మీభూతులైపోతారు, దేహత్యాగం చేస్తారన్నది రూఢమైపోయింది. ఆయన పీఠంలో పరివారాన్ని పిలిచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కబురు చేసి వెంటనే గినిని పిలిపించండి అన్నారు. ఆయన ఉద్దేశ్యం ఈ స్వామినాథన్కి సన్యాసం ఇవ్వాలి అని. కానీ పీఠ పరివారం అన్నారు, ఆ పిల్లవాడు ఆంగ్ల భాషలో చదువుకున్నాడు, పైగా అతనికి ఏమీ శాస్త్ర ప్రవేశం లేదు. ఇంట్లో లక్ష్మీకాంతం గారు చదువుకుంటున్నప్పుడు వినికిడి చేత వచ్చినటువంటి వేదపాఠంలో కొన్ని సూక్తములే తప్ప అతనికి వేదం కూడా ఏమీ తెలియదు, శాస్త్రం తెలియదు. అటువంటి పిల్లవాడికి పీఠాధిపత్యం ఇస్తే అకస్మాత్తుగా పైగా గురువుగారు ఉండే అవకాశం లేదు, దేహత్యాగం చేసేస్తున్నారు, మశూచి వ్యాధి ప్రబలిపోయింది, తెలిసిపోతోంది, వెళ్ళిపోతారని. ఎలా పీఠాన్ని నిర్వహిస్తాడు అని అడిగితే, ఇంతమందిని కాదు అని పీఠాధిపత్యం ఇస్తే చిన్న పిల్లవాడు ఏ ఇబ్బంది పడిపోతాడోనని అలవాటు పడినవాడు, మీకు దగ్గర ఉన్నవాడు, పీఠంలో పూజ తెలిసున్నవాడు, పీఠ పరివారంతో సంబంధం ఉన్నవాడు కాబట్టి, ఆయనకి అన్నగారే కాబట్టి లక్ష్మీకాంతం గారికి పీఠాధిపత్యం ఇమ్మన్నారు. వెంటనే ఆయనకి సన్యాసాశ్రమం ఇచ్చారు. ఇచ్చి సన్యాసనామంగా యోగపట్ట మహాదేవేంద్ర సరస్వతి అని పేరిచ్చారు. మహాదేవేంద్ర సరస్వతి 66వ పీఠాధిపతికి ముందున్న పీఠాధిపతుల్లో ఒక పేరు. ఆ పేరు ఈయనకి ఇచ్చారు. 67వ పీఠాధిపతిగా లక్ష్మీకాంతం గారు పీఠాధిపతులు అయ్యారు. ఆయనతో పరివారం చెప్పారు, మీకు పీఠాధిపత్యం ఇచ్చారు, మీరు పీఠ పూజ చెయ్యండి, చంద్రమౌళీశ్వరారాధన చెయ్యండి, త్రిపుర సుందరి పూజ చెయ్యండి, గురువుగారి దగ్గరికి వెళ్ళకండి, గురువుగారు ఉన్న గదిలోకి వెళ్ళొద్దు, గురువుగారిని ముట్టుకోవద్దు. ఎందుచేత అంటే మశూచి అంటువ్యాధి అంటుకుంటుంది. అకస్మాత్తుగా ఎవరూ ఊహించని రీతిలో మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు, నా శరీరమే పడిపోని, నాకు గురుసేవ కన్నా గొప్పది లేదు, నేను గురుసేవ చేసి తీరుతాను. నా గురువు అంత బాధపడుతుంటే వారికి సేవ చెయ్యకుండా నేను బయట కూర్చోనా, నేను సేవ చేస్తానని వారు లోపలికి వెళ్ళి గురువుగారికి శరీర శుశ్రూష చేసేవారు. ఆ శరీర శుశ్రూష చేయడం వల్ల ఇంకా వారికి పట్టాభిషేకం అవ్వలేదు, ఉత్తర పీఠాధిపతిగా నియమింపబడ్డారు, 67వ పీఠాధిపతిగా. ఈ పైన ఉన్నటువంటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు బ్రహ్మీభూతులయ్యారు. వారి శరీరానికి జరగవలసినటువంటి ఉత్తర క్రియలు చేస్తున్నారు. వారికి వచ్చేసింది మశూచి వ్యాధి. 8 రోజులే పీఠాధిపత్యం చేశారు. కంచి కామకోటి పీఠ చరిత్రలో 8 రోజులే పీఠాధిపత్యం చేసినటువంటి గొప్ప గురు శుశ్రూష పరాయణులు, మహాపురుషులు, కారణజన్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళ కడుపున పుట్టారు. ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అయితే వేరొకరు మహాదేవేంద్ర సరస్వతి స్వామి గారు. ఆ పిల్లవాడు గురువుగారికి శుశ్రూష చేశారు. గురువుగారికి శుశ్రూష చేయడంలో ఈ పిల్లవాడికి కూడా మశూచి వ్యాధి వచ్చేసింది. ఈ పిల్లవాడిని ఎలా ముట్టుకుంటారు, లోపల ఉండిపోయారు. 8వ రోజు ఈ పిల్లవాడు కూడా శరీరత్యాగం చేసేసి బ్రహ్మీభూతులైపోయారు.
కామకోటి పీఠ చరిత్రలో 9 పూటల చంద్రమౌళీశ్వర ఆరాధన ఆగిపోయింది అప్పటికి. అది బాకీతో పూర్తి చెయ్యాలి. ఒక పూట ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ తర్వాత ఇన్ని పూటలది చెయ్యాలి ఆరాధన. అప్పటికి 9 పూటలు ఆగిపోయింది. ఉత్తరక్రియలు చెయ్యాలి, కొత్త వారికి సన్యాసం ఇవ్వాలి, పీఠాధిపత్యం ఇవ్వాలి. ఎవరు యోగ్యుడు నిర్ణయించడానికి గురువుగారు లేరు, శాస్త్రం చెప్పడానికి గురువుగారు లేరు, అసలు కంచికామకోటి పీఠ వైభవం చెప్పగలిగిన గురువుగారు లేరు, ఇది పీఠ నియమమని చెప్పేవాడు లేడు. ఒరే, పీఠానికి ఇంత ఆస్తి ఉంది, ఇంత పరివారం ఉన్నారు, నువ్వు ఇలా ప్రవర్తించాలి, తాను నడిచి శిష్యుణ్ణి వెంట తిప్పుకుని చూపించేవారు లేరు. అసలు పీఠ పరంపర ఆగిపోయింది. కామకోటి పీఠ చరిత్రలోనే ఒక గొప్ప, ఎవరు ఊహించనటువంటి ఆపద ఏర్పడింది. అందరూ తెల్లబోయి నిలబడ్డారు. ఏం చెయ్యాలి? శిష్యుడు ఉంటే కదా ఆ పీఠాధిపతికి అంత్యేష్టి సంస్కారం జరిగేది శరీరానికి. ఎలా? అప్పుడు అన్నారు, 66వ పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క కోరిక స్వామినాథన్కి సన్యాసం ఇవ్వాలని. ఆయనకి కబురు చేయండి అన్నారు. పిల్లవాడు ఆడుకుంటున్నాడు ఇంట్లో. అప్పటికి ఏమి ఈశ్వరుని యొక్క ప్రేరణయో మహాలక్ష్మమ్మ గారికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. పాపం మా అక్కగారు జీవితంలో సుఖపడింది లేదు. ఆవిడ పెళ్లి చేసుకున్నారు, బహుకొద్ది కాలం వైవాహిక జీవితం గడిపారు, కొడుకు పుట్టాడు. అంత గొప్ప వేద పండితుడు భర్త, ఆయన శరీరం వదిలిపెట్టారు. ఈ పిల్లవాణ్ణే నమ్ముకుని వేదం చదివిస్తూ కళ్ళల్లో పెట్టుకుని పెంచి పెద్దవాణ్ణి చేశారు. ఆవిడ ఊహించని రీతిలో ఆ పిల్లవాడికి సన్యాసం ఇచ్చారు. మహాదేవేంద్ర సరస్వతి అన్న పేరుతో పీఠాధిపత్యం వహించారు. అందులో కామకోటిలో ఒక నియమం ఉంది. ఒకసారి పీఠాధిపతి అయ్యారనుకోండి, సన్యాసం తీసుకుని, తండ్రి గారు బంధువులు కూడా సామాన్య భక్తులతో కలిసి దర్శనానికి రావచ్చు. పీఠాధిపతికి నమస్కారం చేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏ ప్రత్యేకతలు ఉండవు. కానీ తల్లిగారు వచ్చారనుకోండి, నియమం ఉంది, పీఠాధిపతి కూడా లేచి నిలబడి నమస్కారం చేయాలి. కానీ నిజానికి పీఠాధిపతి ఒక్క కామాక్షి పరదేవతకే అంతర్ముఖంగా నమస్కారం చేస్తూ ఉంటారు. అందుకే తరచుగా అమ్మని కూడా చూడరు. మళ్ళీ పూర్వాశ్రమ జ్ఞాపకాలు అవి అన్నీ వస్తాయని. అందుకని అమ్మ ఇంకా చూడ్డానికి ఉండదు కొడుకుని. ఉన్నది ఒక్క కొడుకు. భర్త గారా ఎప్పుడో శరీరత్యాగం చేశారు. ఆ పిల్లవాడిక అకస్మాత్తుగా సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కొడుకుని ఇంకా చూసుకోవడానికి అవకాశం లేదు. పాపం ఎంతో దుఃఖంతో ఉంది. ఆ పీఠంలో సన్యాసాశ్రమ స్వీకారానికి ముందే కదా కొడుకుతో ఉండాలి. అందుకని ఆ కొడుకుతో ఉంది తల్లిగారు. అయ్యో, మా అక్కగారు పాపం ఇంత దుఃఖంలో ఉంది, మా అక్కని ఒక్కసారి పరామర్శ చేసి ఓదార్పు మాటలు పలికి వస్తాను, నేను వెడతానండి అని మహాలక్ష్మమ్మ గారు తన భర్త గారైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని అనుమతి అడిగారు. ఆయన అన్నారు, నేను వద్దును, నాకు కొడుకు వరసేగా, పీఠాధిపతి అయ్యాడు, కానీ నాకు ఉద్యోగపరంగా చాలా ముఖ్యమైన పని ఉంది, అందుకని నేను రావడం కుదరదు. మీరు రైలులో కంచి వెళ్ళండి, కంచి నుంచి పీఠం వారి బండ్లు వస్తాయి, ఆ బళ్ళల్లో కంచి వెళ్ళండి. కలవైలో జరుగుతోంది ఇదంతా. కంచికి కొంత దూరంలోనే ఉంటుంది కలవై. కలవై అంటే జీవబ్రహ్మయ్య యొక్క కలయిక అని ఒక అర్థం. కాబట్టి ఆ కలవై వెళ్ళండి, మీ అక్కగారిని ఓదార్చి రండి. ఎలాగో వెడుతున్నావుగా, పిల్లల్ని కూడా తీసుకెళ్ళన్నారు. స్వామినాథన్ కూడా బయలుదేరాడు. వాళ్ళందరూ బయలుదేరి కాంచీపురం వచ్చారు. ఆవిడికి తెలియదు మహాలక్ష్మమ్మ గారికి. మునిస్వామి మొదలియారని ఆ రోజుల్లో కామకోటి పీఠంలో పెద్ద మేస్త్రి. ఆయన గుర్రబండి తోలుకొచ్చాడు. తోలుకొచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఉంది కదూ, అటు ఏకాంబరేశ్వరుడికి ఇటు కామాక్షికి మధ్యలో ఉంటాడు సుబ్రహ్మణ్యుడు, కుమారకోష్టం అని. అందుచేత ఆ మూడు కలిపితే కాంచీపురంలో అదో విచిత్రమైనటువంటి రీతిలో ఆ కుమారస్వామితో కలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు, అదే కుమారస్వామితో కలిసి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి దర్శనం చేస్తే చాలు అంటారు పెద్దలు. అదిగో అటువంటి స్థితిలో ఆ కుమారకోష్టంలో స్వామినాథన్ అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. మహాలక్ష్మమ్మ గారు అనుకున్నారు, బండి వచ్చింది, ఓహో మా అక్కగారి తాలూకా వాళ్ళు మా చెల్లెలు వచ్చిందంటే బండి పంపించి ఉంటారని ఎక్కబోతున్నారు.
ఆ వచ్చినటువంటి మునిరత్నం మొదిలియారు అనబడేటటువంటి పెద్ద మేస్త్రి అన్నాడు, అమ్మా మీ అందరికీ కాదు, మీకు వేరే బండి ఉందమ్మా, ఈ పిల్లాన్ని చాలా తొందరగా తీసుకెళ్ళాలి, అందుకని ఒక్క స్వామినాథన్నే బండి ఎక్కించండి, తొందరగా వెళ్ళిపోవాలమ్మా కలవయ్య అన్నారు. ఆవిడనుకున్నారు, ఇదేమిటి మధ్యలో వీడిందుకు, ముక్కు పచ్చలారనివాడు, 13 ఏళ్ల పిల్లాడు, 3 పూట్ల అన్నం తినేవాడు, ఓహో వీళ్ళ అన్నగారు సన్యాసాశ్రమం స్వీకరించి పీఠాధిపతి అయ్యారుగా, చిన్నవారుగా చిదంబరంలో చదువుకున్నప్పుడు ఇద్దరికీ సఖ్యంగా, ఏదో తమ్ముడు పక్కన ఉంటాడు, పీఠం పట్ల పీఠాధిపతి పట్ల గౌరవం ఉన్నవాడని పిలిపించారేమో అనుకున్నారు. అప్పటికే కామకోటి పీఠం వారు తంతి ద్వారా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క అనుమతి తీసేసుకున్నారు పిల్లాడికి సన్యాసం ఇవ్వడానికి. కాబట్టి పిల్లవాడిని గుర్రబండి ఎక్కించి తీసుకెడుతూ పిల్లవాడు ఏదో ఆడుకుంటున్నాడు బండిలో, ఏం తెలుసు వాడికి, సంతోషంగా ఆడుకుంటున్నాడు. ఈ మునిస్వామి మొదిలియారు అన్న పెద్ద మేస్త్రి గుర్రబండి తోలుతూ వెనక్కి తిరిగి అన్నాడు, స్వామి ఇక మీరు వెనక్కి వెళ్ళరు, ఇదే చిట్ట చివరిసారి మీరు మీ ఊరి నుంచి రావడం, మీరు కంచికామకోటి పీఠాధిపతులు కాబోతున్నారు. మీ అన్నగారు లక్ష్మీకాంతం గారు మహాదేవేంద్ర సరస్వతి అన్న పేరుతో సన్యాసాశ్రమాన్ని పుచ్చుకొని ఉత్తర పీఠాధిపతి అయి 67వ జగద్గురువులై శరీరత్యాగం చేశారు, బ్రహ్మీభూతులయ్యారు. ఇప్పుడు మీరు సన్యాసం తీసుకొని 2 గురువులకి ఉత్తరక్రియలు పూర్తి చేసి ఇప్పటికి 9 పూట్ల చంద్రమౌళీశ్వరారాధన బాకీ ఉంది, అవన్నీ పూర్తి చెయ్యాలి, పీఠంలో ఏర్పాట్లు అవుతున్నాయి మీ సన్యాస దీక్షకి, త్వరగా మీరు రండి అని చెప్పారు. అప్పుడు పరుగున వెళ్ళాలి. గుర్రబండిలో కూర్చున్న పిల్లవాడు ఒక్క అరగంట ఆలస్యం అయితే అన్నానికి తాళలేడు. 13 ఏళ్ల పిల్లాడు, అమ్మ కొంగుచాటు బిడ్డాడు. తెల్లవారి లేస్తే అన్నదమ్ములతో ఆడుకుంటూ అక్క చెల్లెలతో ఆడుకుంటూ పాఠశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి పిల్లవాడు. ఆయనకి పీఠాధిపత్యం అంటే ఏమిటో తెలుసు. ఎందుకనంటే ఆయన వ్రాసుకున్న మాటలు, ఆయన చెప్పిన మాటలేని సుమండి నేను చెప్తున్నా, యథాతథంగా ఆయన చెప్పిన మాటలనే నేను నా ప్రవచనంలోకి తీసుకొస్తున్నాను. శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని దైవంతో సమానంగా మా పూజామందిరంలో పెట్టి ఆరాధించడం నాకు తెలుసు. అలాగే కంచికామకోటి పీఠాధిపతుల యొక్క చిత్తరువుల్ని కూడా మా పూజామందిరాల్లో పెట్టి పూజించడం నాకు తెలుసు. అది ఎంత కర్తవ్యతానిష్టతో కూడుకున్నదో, ఎంత శక్తివంతులై ఉండాలో, ఎంత తపో నిష్ఠా గరిష్ఠులై ఉండాలో కూడా నాకు తెలుసు. యావత్ ప్రపంచం నమస్కరిస్తుందని నాకు తెలుసు. అంత గొప్ప పదవిలోకి 13 ఏళ్ల పిల్లాన్ని, వేదం తెలియని వాణ్ణి, ఏ శాస్త్రం చదువుకోని వాణ్ణి, సంధ్యావందనం తప్ప ఏమీ తెలియని వాణ్ణి నన్ను తీసుకెళ్ళి పీఠాధిపత్యంలో కూర్చోబెడతారా? నేను చంద్రమౌళీశ్వరారాధన చెయ్యనా? నేను కంచికామకోటి పీఠాధిపతిని అవడమా? పీఠాధిపతిగా మన్ననలు అందుకోవడమా? గొప్ప గొప్ప పండిత సభలు నిర్వహించడమా? శాస్త్రార్థ సభలకి ఆధ్యక్షం వహించడమా? నా వల్ల అయ్యే పనే? పిల్లవాడు యొక్క తల మీద మిన్ను విరిగి పడిపోయినట్టు అనిపించింది. వలవల కళ్ళంబట నీళ్లు కారిపోయి ఆయనే చెప్పుకున్నారు ఒక చోట, నాకప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు, బండి వెళ్ళిపోతోంది. వెనక్కి చూస్తే ఎక్కడో ఉండిపోయింది అమ్మ కుటుంబం, ముందు చూస్తే బండి కలవైకి దగ్గరైపోతోంది. నాకు ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ గుర్రపు బండిలో మోకాళ్ళ మీద కూర్చుని వంగి ఏడుస్తూ రామనామని చెప్పాను అని చెప్పుకున్నారు. రామనామని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. బండి దిగేటప్పటికి ప్రభుత్వాధికారులందరూ సిద్ధంగా ఉన్నారు, పీఠం యొక్క పరివారం అంతా సిద్ధంగా ఉన్నారు, పండితులు ఓహో సన్యాసాస్త్రం ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ అయిపోయి పిల్లవాడు ఇలా బండి దిగుతూనే తీసుకెళ్లారు, కూర్చోపెట్టారు, శిరోముండనం చేసేశారు, సన్యాసాశ్రమం ఇచ్చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కోరుకున్నారు కాబట్టి ఆ పేరే ఉంచేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరుంచి 2 గురువులకు ఉత్తరక్రియలు చేయించేశారు. 9 పూట్ల చంద్రమౌళీశ్వరారాధన బాకీ ఉంది. ఇంతకు ముందెప్పుడు దగ్గరగా వెళ్ళి కూర్చుని కూడా చూడని పిల్లాడు తీసుకెళ్ళి పీఠాధిపతులు కూర్చునే ఆసనం మీద కూర్చోబెట్టి 9 పర్యాయాలు పూజ చేయమన్నారు. అసలు ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో ఊహించగలమా? కించిత్ ఆకలేస్తే అమ్మ అన్నం పెట్టమ్మా, అమ్మ అన్నం పెట్టమ్మా అని తిరగడం అలవాటైన పిల్లాడు కూర్చొని ఎలా చెయ్యాలి అని అడిగితే ఇది చంద్రమౌళీశ్వరుడు, ఇది త్రిపుర సుందరి, ఇవి గణాధిపతులు, వీళ్ళకి ఇలా చెయ్యాలి,
చేసేటప్పుడు మీతో అనుసంధానమవుతూ చెయ్యాలి, మీరే వారన్న భావనతో చెయ్యాలి. కానీ ఆనాడు నేను మనసులో ఒక్కటే అనుకున్నాను, నేను అంటే స్వామివారి మాట మీతో నేను మనవి చేస్తున్నది, నన్ను ఈ పీఠాధిపతిగా తీసుకొచ్చి కూర్చోపెట్టినటువంటి సంకల్పం గురువులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారిది, మహాదేవేంద్ర సరస్వతీ స్వాముల వారిది. ఎందుకంటే సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వారు నలుగురు గురువుల యొక్క చరిత్ర తెలిసి నిరంతరం వారితో అనుసంధానం అవ్వాలి. 3 రోజుల కన్నా ఎక్కడ ఉండకూడదు. అది ఒక్క మోక్షపురి అయితే ఉండొచ్చు. అందుకే శంకర భగవత్పాదులు కాశీపట్టణం అటువంటి చోట ఉండేవారు. కాబట్టి 4 తరాల గురువులు తెలిసి ఉండాలి. ఒకటి గురువు తనకి శాస్త్రం చెప్పి ప్రణవోపదేశం చేసి, అలాగే తత్వమసి వంటి మహావాక్యాల్ని మహావాక్యోపదేశం చేసినటువంటి గురువుగారు, ఆ గురువుగారి గురువుగారు పరమగురువు గారు పరమిష్టి గురువుగారు, పరమిష్టి గురువుగారి గురువుగారు పరాపర గురువుగారు, ఈ 4 గురించి తెలిసి ఉండాలి. అసలు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రణవోపదేశమును తత్వోపదేశం మహావాక్యోపదేశం చెయ్యడానికి గురువుగారు ఏరి, సన్యాసాశ్రమ నియమం చెప్పడానికి గురువుగారేరి, భిక్ష అంటే ఇలా ఉండాలని చెప్పిన గురువుగారేరి, ఏం తెలుసు ఆయనకి? సత్యదండం అసలు ఎలా పట్టుకుంటారో ఏం తెలుసు? ఏకవస్త్రం ఎలా కట్టుకుంటారో ఏం తెలుసు? 13 ఏళ్ల పిల్లాడు, పైన చెప్పడానికి గురువుగారు లేరు. కానీ వారు అనుకున్నది ఏమిటో తెలుసా? మా గురువుగారి సంకల్పం నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. ఏ గురువుగారి సంకల్పం నన్ను కూర్చోపెట్టిందో ఆ గురువుగారి సంకల్పమే నిరంతరము నన్ను కాపాడుతుంటుంది. ఆ సంకల్పమే ఇక్కడ కూర్చోడానికి నన్ను అర్హుణ్ణి చేస్తుంది. ఈ పీఠం యొక్క మర్యాదకి ఎంత మాత్రమూ ప్రతిబంధకం కలగకుండా, భంగపాటు ఏర్పడకుండా నేను ప్రవర్తించేటట్టుగా నన్ను అనుగ్రహిస్తుంది అని గురువుల మీద పూనికతో కూర్చున్నాను. ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి అన్నారు. ఆ పూనిక ఎప్పటి వరకో తెలుసా? ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు ఉదయం స్నానం చెయ్యగానే మహాస్వామి వారు కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు. మా గురువులు ఇద్దరు, అవతల మహాదేవేంద్ర సరస్వతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇద్దరూ కలవైలో కదా శరీరత్యాగం చేశారు. ఆ కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు. ఇప్పటికీ నాకు కాంచీపురం వెడితే నేను దర్శించాలని ఉవ్విళ్ళూరేవి, నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశాలు 3. నేను ఇప్పటికీ ఎప్పుడైనా కంచి వెడితే ఓ 2-3 రోజులు ఉండే అవకాశం వస్తే మాత్రం శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారిని ప్రార్థన చేసేది ఏమిటంటే, ఒకసారి కలవై వెళ్ళొస్తాను స్వామి అని అడుగుతూ ఉంటాను. వారు ఎంత దయతో అంగీకరించారంటే, ఓసారి మేము కొన్ని 100 మంది వెడితే కలవై లోపలికి వెళ్ళి కూర్చుని మీ అందరూ భగవన్నామం చేసుకురండి అని చెప్పారు. ఆ కలవై వెడితే నాకు నిజంగా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క అధిష్టానాలు చూస్తుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, ఆ పిల్లాడు, ఆ దిగడం, ఆయన భావన, అక్కడ సన్యాసాశ్రమ స్వీకారం, ఆ చెట్టు, ఆ పాక, అన్నదానం, ఆ వేదాధ్యయనం, వేద విద్యార్థులు, నాకు ఏమిటో అదో రకమైనటువంటి నోట మాట రానటువంటి అవ్యక్తమైనటువంటి ఆనందం, ఎన్నో భావాలు ముప్పిరిగొని నేనేమిటో ఆ రోజుల్లో ఆ సన్యాస స్వీకారం అంతా చూసినంత అనుభూతితో ఏమిటో నిశ్శబ్దంగా అక్కడ కూర్చోవడం, తిరగడం, కాసేపు ఉండడం నాకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో. అలాగే 2వది శివాస్థానం. మహానుభావుడు మహాస్వామి ఎంత గొప్ప తపస్సు చేశారో అక్కడ. అదే మామూలు తపస్సు కాదు. ఆ శివాస్థానంలో కిటికీలో పాల గ్లాసు పెడితే ఖాళీ అయితే తాగినట్టు, ఉండిపోతే తాగనట్టు. ఎంత తపస్సు చేశారో. ఆ తపస్సు చేసినటువంటి ఆ గది. 3వది కాంచీపురంలో స్వామివారి బృందావనం. ఈ 3 నాకు ఎంత ప్రీతిపాత్రమైన ప్రదేశాలు. ఎప్పుడైనా నీకు గొప్ప అవకాశం ఇస్తాం, ఎక్కడికెడతావు అని అడిగితే నేను తడువుకోకుండా వెంటనే చెప్పే మొదటి ప్రదేశం ఏది అంటే కాంచీపురంలో మహాస్వామి వారి బృందావనం దగ్గర కాసేపు కూర్చోవాలి, 2 శివాస్థానంలో కూర్చోవాలి, 3 కలవైలో కాసేపు కూర్చోవాలి. ఈ భూమండలం మొత్తం మీద ఏ ప్రదేశమైనా 4వదే తప్ప 3టిలోకి మాత్రం నాకు రాదు.
అది ఎందుచేత అంటే ఎవరి మీద నాకు గౌరవం తక్కువై మాత్రం కాదు, ఏమో ఎందుకో నాకు ఆ మహాస్వామి వారి యందు ఉన్నటువంటి భక్తి మాత్రం అటువంటిది. కాబట్టి ఆ పిల్లవాడు ఏమీ తెలియనటువంటి వయస్సులో సన్యాసాశ్రమ స్వీకారం చేసి 9 పూట్ల చంద్రమౌళీశ్వర ఆరాధన, త్రిపుర సుందరి ఆరాధన చేసి ఆ ఇద్దరు గురువులకి కూడా ఉత్తరక్రియలు నిర్వహించి పీఠాధిపతిగా పీఠాధిపతి యొక్క స్థానంలో కూర్చోవడం, ఉంచుకోవడం అంటే అసలు అది ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచన చెయ్యండి. వారే ఒకప్పుడు చెప్పుకున్నారు, నేను కొత్తగా పీఠాధిపతినైన రోజులలో నా ఎదురుగుండానే ఆ పిల్లాడికి ఏం తెలుసు అని వెండి చెంబులు అవి ఉత్తరీయాల్లో పెట్టి పట్టుకుపోతుండేవారు. ఆయన పీఠాధిపతి ఏమిటి, ఆయనకి ఏం తెలుసు అని చెప్పి పట్టుకుపోతుండేవారు. ఒకానొకప్పుడైతే పీఠానికి అంతటికీ కూడా మేనేజర్గా, నిర్వాహకులుగా ఉన్న వ్యక్తి ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి, అయ్యా ఈయన 66వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అంతేవాసిత్వంలో సేవ చేశారు, ఈయనే మీకు కూడా సేవ చేస్తారు, కాబట్టి మీకు ఎక్కడైనా ఏమైనా చెప్పవలసి ఉంటే ఈయన చెప్తూ ఉంటారని చెప్పి పరిచయం చేసి వెళ్ళారు. వెళ్ళగానే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి, అయ్యా ఈ జన్మకి మీ యొక్క పరమగురువులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి సేవ చేసుకున్నాను, ఈ శరీరంతో ఇంకొకరి సేవ చెయ్యడానికి నా మనసు ఇచ్చగించదు, ఏమనుకోకండి, క్షమించండి, నేను మీ సేవ చెయ్యనని వెళ్ళిపోయారు. ఈ విషయం మహాస్వామి వారి చెప్పి ఓ మాట అన్నారు, నిజంగా వారు ఎంత ధన్యాత్ములు, మా పరమగురువుల పట్ల వారికి ఎంత భక్తో, వారిని సేవించిన తరువాత నేను వేరొకరిని సేవించలేనని చెప్పుకున్నారన్నారు తప్ప తప్పు పట్టలేదు. ఆ తరువాత శాస్త్రాధ్యయనం చేసి 13 ఏళ్ల పిల్లవాడు ఎంత తపస్సు చేసి ఉంటారో మీరు ఊహించండి. తర్వాత త్రికాల వీధి అయ్యారు, వారికి తెలియని విషయం ఏం లేదు ఇంకా లోకంలో, సమస్త శాస్త్ర పారంగతులు, ఎవరు వస్తున్నా సరే వారి మనసులో భావన చెప్పగలిగేవారు. అంతవరకు ఎందుకండి, నేను ఎక్కడో ఉదాహరణ చెప్పడం కాదు, వారి తపస్సు యొక్క శక్తి చెప్పవలసి వస్తే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. వారు ఉత్తర భారతంలో పర్యటిస్తున్న రోజులలో రాత్రి 11 గంటల వేళ వారు లోపలికి వెళ్ళి పడుకున్నారు. పడుకుంటే బయట అరుగు మీద పడుకున్నారు. చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు నా పక్కనే. చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని స్వామివారు విశ్రాంతి తీసుకున్న గది వైపు తిరిగి బాధపడ్డారు. ఈయన ఎక్కడికన్నా వెడితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారాలు చేసి ఆయనకి సేవ చెయ్యాలనుకుంటారే, నేను ఆయనతోనే తిరుగుతున్నానే, నేను ఆయనకి ఏమి సేవ చేయగలుగుతున్నాను, నేను ఏమంత పెద్ద సేవ చేస్తున్నాను అని బాధపడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని పడుకున్నారు అరుగు మీద. కాసేపు అయిన తర్వాత కొంతసేపటికి తెలివి వచ్చింది, ఎవరో పక్కన తగిలేరు, ఎవరో తగులుతున్నారని ఇలా చూశారు. మహాస్వామి వారు పడుకుని ఉన్నారు పక్కన. మహాస్వామి వారు పక్కన పడుకొని ఉన్నారు అంటే ఆయనకి నిద్ర పడుతుందా, ఉలిక్కి పడి లేచారు. లేచి నమస్కారం పెట్టి, స్వామి ఏమిటి మీరు వచ్చి ఇలా పడుకున్నారన్నారు. అంటే విసినికర్ర పెట్టి విసురు కాసేపు అన్నారు. ఆయన ఇంతకన్నా భాగ్యమా అని లేచి విసురుతున్నారు స్వామివారికి. శాస్త్రి బెంగ పెట్టుకోకోయ్, అందరూ చేసిన సేవ కన్నా నువ్వు నాకు ఎక్కువ సేవ చేస్తున్నావు సరేనా అని విసిరించుకొని పడుకున్నారేం శాస్త్రి గారు. వారు మనసులో అనుకుని నేను సేవ చెయ్యలేకపోతున్నానని బాధపడుతున్నారని ఒక రాత్రి ఆయన పడుకున్న తర్వాత వచ్చి ఆయన పక్కన పడుకున్నారు. నేను ఇవాళ ప్రత్యేకంగా నా ప్రవచనంలో ఎక్కువగా శాస్త్రి గారిని ఎందుకు చూపిస్తున్నానంటే, నేను మహాస్వామి వారి జీవితంలో ఎన్నో దృష్టాంతాలు చెప్పగలిగిన అదృష్టం ఆయన అనుగ్రహం చేత పొందినవాడిని. కానీ అవి చెప్పడం ఒకెత్తు, అవి స్వయంగా అనుభవించినటువంటి మహానుభావుడు. ఆయన పక్కన ఉండగా ఆయన్ని చూపిస్తూ చెప్పడంలో ఆయన గురువు గారు ఆయన్ని చూస్తూ చెప్పడంలో నేను కూడా ఎంత ఆనందాన్ని పొందుతాం, మీరెంత ఆనందాన్ని పొందుతుంటారు ఆయన్ని చూస్తూ వినడంలో. అందుకే నేను తరచుగా ఆయన వైపు తిరిగి మాట్లాడుతున్నాను. కాబట్టి అంతటి త్రికాల వీధి అయ్యారు, ఎంత నియమనిష్టలు పాటించారో అంత స్థాయికి వెళ్ళారు. వారే ఒక్కొక్క చోట పరిహాసాస్పదంగా కొన్ని మాటలు చెప్పారు. వారు పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో జంతికలు అమ్మేటటువంటి ఒక బ్రాహ్మణ అమ్మి ఉండేది. ఆవిడ జంతికలు చాలా బాగా చేసేది. ఈ పిల్లలు పాఠశాలలో చదువుకునేటటువంటి ప్రాంగణాల్లో తట్ట పెట్టుకుని ఆ తట్టలో జంతికలు అవి పెట్టుకుని అమ్ముతూ ఉంటారు.
ఎప్పుడైనా జేబులో డబ్బు ఉంటే ఆ డబ్బు పెట్టి జంతికలు కొనుక్కుని తింటూ మిగిలినటువంటి పిల్లలందరి దగ్గరికి వెళ్ళి స్వామినాథన్, పూర్వాశ్రమనామం, స్వామినాథన్ పిల్లలందరికీ జంతిక చాలా రుచిగా ఉంటుంది, అలా చేసింది ఇలా చేసిందని వర్ణించి చెప్తుండేవారు. ఈ పిల్లలందరూ కూడా ఇంటి నుంచి డబ్బు తెచ్చుకొని జంతికలు బాగా కొనుక్కుంటూ ఉండేవారు. ఆవిడ దగ్గర ఎక్కువ జంతికలు అమ్ముడవుతుండేవి. అమ్ముడవుతున్న కారణం చేత ఓ రోజు జేబులో డబ్బులు లేని స్వామినాథన్ జంతికల దగ్గరికి వెళ్ళి కూర్చునో మాట చెప్పారు. అమ్మీ, నీ జంతికల వ్యాపారం చాలా బాగా జరుగుతోంది, రోజుకి 10 అమ్మేదానివి 100 అమ్ముతున్నావు, ఎందుకని? నేను డబ్బున్నప్పుడు జంతిక కొనుక్కుని తింటూ అందరికీ ప్రచారం చేయబట్టే అమ్ముతున్నావు, కాబట్టి నీ కనీస కర్తవ్యం ఏమిటి? రోజు నాకు ఓ జంతిక ఇవ్వాలి, నేను డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓ జంతిక ఇవ్వాలి. అది నాకు కమిషన్ అనుకో ఇంకొకటి అనుకో, నాకు అభ్యంతరం లేదు, నేను జంతికలు ప్రచారం చేస్తాను, నువ్వు నాకు ఓ జంతిక ఇవ్వాలన్నారు. ఆవిడ ఎగాదిగా చూసండి, ఇంతోటి ప్రచారం నువ్వు చేయకపోతే నా జంతికలు అమ్ముడవ్వా, నువ్వు తినను అక్కర్లేదు ప్రచారం అక్కర్లేదు, నేను నీకు జంతిక పెట్టను. పెట్టవా అన్నారు. పెట్టను అంది. నువ్వు పెట్టనన్నావు కదా, నీ ముఖం చూడని వెళ్ళిపోతున్నానన్నారు. అంటే ఆవిడంది, పోతానంటో పెద్ద ఏం బెట్టు సరి చేసి పోతే నీకేం పూర్ణకుంభం పెట్టి పిలుస్తాననుకుంటున్నావారా అమ్మని అంది. ఒకనాడు పూర్ణకుంభమే పెట్టి పిలుస్తావే ఏమో చూద్దాంలే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మహాస్వామి పట్టాభిషేకం పొందారు. 1907 మే 9వ తారీఖు స్వామివారికి కంచి కామకోటి పీఠాధిపతిగా 68వ పీఠాధిపతిగా పట్టాభిషేకం అయింది. పట్టాభిషేకం అయిన తర్వాత పీఠాధిపత్యం వహించి బయటికి వచ్చారు. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారితో కలిసి ఊరెడదామని బండెక్కుదామని ఆ కార్వార్ వెంకట్రామయ్యని అడిగారు కదా, ఆ వెంకట్రామయ్య దానికి ఒక చిన్న గౌరవం ఉంటుంది చూడండి. ఇప్పటికి గౌరవవందనం స్వీకరించారంటారు. అలా పీఠాధిపతులకు ఒకసారి చూపిస్తారు. ఇవిగో ఏనుగులు, ఇవిగో గుర్రాలు, ఇవిగో బళ్ళు, ఇవిగో ఒంటెలు, ఇదిగో గౌరీవాద్యం అని ఉంటుంది మేళం, ఇదిగో గౌరీవాద్యం, మేళగాళ్ళు, పౌరోహిత్యులు, ఋత్విక్కులు, పీఠ పండితులు, విద్వాంసులు, వరుస క్రమాన్ని అంతటినీ చూపిస్తే పీఠాధిపతులు ఒకసారి అలా వెళ్ళి ఇలా వస్తారు. ఆయన మాత్రం పల్లకీలో లేకపోతే నడిచి, అంతేగాని చక్రాలున్న వాహనాలు ఎక్కరు, అన్ని బళ్ళు ఉన్నాయి. అలా వచ్చిన తర్వాత స్వామివారు అన్నారు, ఏమోయ్ ఒకప్పుడు నేను కూడా రావాలనుకుంటున్నాను, బండి ఎక్కించుకో అంటే పీఠ పరివారం అయితేనే అన్నావు. ఇప్పుడు స్వామి ఇదంతా మీ పరివారమే అని నాకు ఇవన్నీ చూపించావు, ఇప్పుడు ఇవన్నీ నావేని నువ్వన్నా నేను మాత్రం ఎక్కడానికి సిద్ధంగా లేను అన్నారు. వెంటనే అతను ఉత్తరీయ నడుము కట్టుకుని నేల మీద పడి నమస్కారం చేశాడు. స్వామి, ఆ రోజు తెలియకన్నాను స్వామి, మీరే పీఠాధిపత్యంలోకి వస్తారని నాకు తెలియదు కదా అని. ఈ పిల్లవాడు తను చదువుకున్న ఊరు వెళ్ళారు. వెడితే తిండివనం, వెడితే ఊరంతా తోరణాలు కట్టారు. మన ఊళ్ళో మన పాఠశాలలో చదువుకున్న పిల్లవాడు కంచికామకోటి 68వ పీఠాధిపతి అని తోరణాలు కట్టారు, వాద్యాలు పెట్టారు. ఊరంతా ఇళ్లలోంచి బయటికి వచ్చారు. మహాస్వామి వారు నడిచెడుతున్నారు. అందరూ పూర్ణకుంభాలు అందిస్తున్నారు. ఒక్కొక్కరు పూర్ణకుంభం అందుకుంటున్నారు. జంతికలు నువ్వు ప్రచారం చేయకపోతే పూర్ణకుంభం పెట్టి పిలుస్తాననుకున్నావా అన్న జంతికల అమ్మి కూడా పూర్ణకుంభం పట్టుకుని ఇచ్చింది. కానీ ఎన్నాళ్ళైంది కనుక చూసి గుర్తుపట్టరు. గుర్తుపట్టి ఆ రోజు పూర్ణకుంభం పెట్టి పిలుస్తానా అన్నావుగా, నీ పూర్ణకుంభం ఎందుకు ముట్టుకుంటాను అంటారేమో అని బెంగ పెట్టుకుని కన్నుల నీరు పెట్టుకుని పూర్ణకుంభం పట్టుకుంది. స్వామి నడిచి వెడుతున్నారు, చూశారు. ఒక్కసారి జంతికలవ్వ వంక చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి, అవ్వా పూర్ణకుంభం పట్టుకు పిలుస్తానా అన్నావుగా, పూర్ణకుంభం పట్టుకొచ్చావా లేదా అని చేత్తో ముట్టుకుని పూర్ణకుంభం తీసుకుని మళ్ళీ ఇచ్చి ఆవిడ స్వాగతాన్ని అంగీకరించారు. నాకు చదువుతుంటే అసలు మహాస్వామి వారి జీవిత చరిత్ర ఆశ్చర్యంగా ఉంటుంది. కారణజన్ములంటే వీరు కదా, నివురుగప్పిన నిప్పుని ఎవరో ఊత్తారు, అందులో ఉన్నటువంటి ఆ కాంతి, ఆ అగ్ని బయటికి వస్తుంది. అలా ఇప్పటి వరకు నివురు కప్పి ఉంది ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానం, అదంతా నివురు కప్పి ఉంది ఆయనలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, ఆ శక్తి. అంతే, అది ఒక్కసారి ఊదబడింది, పీఠాధిపత్యంలో కూర్చున్నారు, అంతే తనంత తాను భాషించింది. ఎంతటి మహోన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిపోయారు అంటే తరువాతి కాలంలో ఆయన వస్తున్నారు అంటే నమస్కరించని వాడు లేడు. నాతో కాకినాడలో ఒక వృద్ధుడు ఒకప్పుడు ఒక మాట అన్నాడు, ఏమండి
ఒక సన్యాసాశ్రమంలో ఉండి పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు పైన ఉన్నటువంటి చొక్కా బనీను విప్పేసి ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకుని దర్శనానికి ఎడతారు. ఆయన చాలా వృద్ధులు, ఇప్పుడు లేరనుకోండి, శరీరత్యాగం చేశారు. ఆయన నాతో చెప్పిన మాట, కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి శరీరత్యాగం చేసిన తరువాత కూడా వారి యొక్క భౌతికమైనటువంటి ఆ శరీరాన్ని చూడడానికి కూడా అందరూ అలాగే వచ్చారు సుమా. ఎవరూ చొక్కా బనీనితో రాలా. అంత ప్రజ్ఞ, అంత గౌరవం, అంత ప్రేమ సంపాదించుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి. అంత స్థాయిలో యావత్ భారతం ప్రేమని మూట కట్టుకున్నటువంటి వ్యక్తి వారొక్కరే. అది అంత తేలికగా అందుకోవడానికి యోగ్యమైనంత ఎత్తు కాదు. అంత ఎత్తి ఎదిగిపోయారు మహానుభావుడు. యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించారు. ఎన్నడూ సన్యాసాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా చక్రాలతో వెళ్ళేటటువంటి వాహనం ఎక్కింది లేదు. వెడితే శిష్యులు మోసిన పల్లకీలు లేదా కాలినడకన. అలా కాలినడకన వెడుతూ ఒకప్పుడు రామేశ్వరం వెళ్ళవలసి వస్తే, అప్పుడు కూడా మీరున్నారా అండి పక్కన? రామేశ్వరం వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన వారు వాహనంలో వెళ్ళరు, రైల్లో వెళ్ళరని ప్రత్యేకంగా రైళ్ళ రాకపోకలు ఆప్ చేసేస్తే కింద సముద్రం ఘోషిస్తుంటే కెరటాలు ఎగిరిగిరి పడుతుంటే, ఇప్పటికీ నా దగ్గర ఆ క్యాసెట్ ఉంది. సత్యజండం చేత్తో పట్టుకుని ఒక్కొక్క దొంగ మించి ఒక్కొక్క దొంగ మీద కాలేస్తుంటే మధ్యలోంచి చూస్తే కింద సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో పైకి లేస్తూ ఉంటుంది. విపరీతమైన గాలి, బట్ట ఎగిరిపోతుంటుంది పక్కకి. అటువంటప్పుడు కూడా నియమం తప్పకుండా వంతెన అలాగే సత్యదండాన్ని పట్టుకుని ఒక్కొక్క కమ్మీ నుంచి దాటుతూ రామేశ్వరం వెళ్ళి దర్శనం చేశారు తప్ప వాహనంలో మాత్రం వారు వెళ్ళలేదు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎలా ఆశ్రమ ధర్మాన్ని పాటించాడో, కలియుగంలో సన్యాసాశ్రమ ధర్మాన్ని మళ్ళీ అలా 100కి 100 పాళ్ళు పాటించినటువంటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. 9 పూటలు త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరారాధన చేసి కొత్తగా పీఠాధిపత్యం తీసుకుంటే రాత్రి అన్నం తినకూడదు. కేవల పలహారం వరకు కొంతవరకు అనుమతింపబడుతుంది తప్ప వారు అంత కష్టంలో చిన్న పిల్లవాడిగా అకస్మాత్తుగా పీఠాధిపత్యంలోకి వెళ్ళిన నియమాన్ని కూడా తప్పేవారు కాదు. ధర్మం అంటే ధర్మమే. ఒకానొకప్పుడు వారు చిన్న వయస్సులో ఉండగా మంచి యవనప్రాయంలో ఉన్నారు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. విశ్వనాథ అయ్యర్ అని పీఠానికి మేనేజర్ ఉండేవారు. ఆయన లోపల గదిలో కూర్చుని ఉన్నారు స్వామివారు. ఎవరో ఎక్కడి నుంచో ఒక స్త్రీ వచ్చింది. ఏడుస్తూ వచ్చి నా కష్టాలన్నీ స్వామివారికి నేను ఒక్కతేనే ఏకాంతంలో చెప్పుకోవాలి, లోపలికి పంపించమని అడిగింది. ఆయన ఏదో పనిలో ఉన్నారు మేనేజర్ గారు. అదిగో స్వామివారి గదిలో ఒక్కరే ఉన్నారు, వెళ్ళన్నారు. ఆవిడ లోపలికి వస్తోంది. స్వామివారు వెంటనే పెద్ద కేకేశారు, అయ్యా మేనేజర్ గారు. గబగబా లోపలికి పరిగెత్తాడు విశ్వనాథయ్యర్ గారు. లోపలికి పరిగెత్తేటప్పటికీ ఆ బట్ట నెత్తిమించి జారిపోయి గుండెల మించి పక్కకెళ్ళిపోయి ఇలా నించుని ఉన్నారు బోరలు విడిచి. దేవుడు ఇలా నించున్నారని తెల్లబోయారు. ఏమి స్వామి ఇలా పిలిచారో? పెద్ద కేక వేసి అన్నారు. నేను ఎలా కనపడుతున్నానన్నారు. ఏమి యవ్వనంలో మిసమిసలాడుతూ నిక్షేపంగా ఉన్నారన్నారు కదా. 18-20 ఏళ్ల మధ్య ఉన్నానా? నిండు యవ్వనంలో ఉన్నానా? నేను ఎంత ధార్మికంగా ప్రవర్తించిన వాడనైనా కావచ్చు, రేపు బయట నిలబడిన వారు యవ్వనంలో ఉన్న స్వామి ఒక్క ఆడదాన్ని గదిలో కూర్చోబెట్టుకుని గంటలు మాట్లాడాడని నింద చేస్తారు. ఈ పీఠానికి ఒక గౌరవం ఉంది, ఒక మర్యాద ఉంది. నన్ను చూస్తే నా సన్యాసాశ్రమ నామని చెప్పరు, శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు. ఆయన గౌరవం ముడిపడి ఉంది. ఇక పైన 60వ సంవత్సరం నాకు దాటే పర్యంతం ఒక్క ఆడదాన్ని ఎప్పుడూ నా దగ్గరకు పంపించవద్దు. ముసలి ఒగ్గో వృద్ధుడో పుట్టు చెవిటివాడో ఎవరో ఒకరు పక్కన లేకుండా ఒక్క ఆడది మాత్రం నా దగ్గరికి రావడానికి వీల్లేదు.
అంతగా ఒక్క ఆడదే కష్టం చెప్పుకోవాలనుకుంటే చంద్రమౌళీశ్వర సన్నిధానంలో చెప్పుకోమను, ఆయనకి చెప్పింది తీరుస్తారు తప్ప ఒక్క ఆడదానితో నేను మాట్లాడను. దోషం ఉండి కాదు, పైకి కనపడడం కాదు, పీఠ గౌరవాన్ని నిలబెట్టడం కూడా నా కర్తవ్యం, నేను కలవనని చెప్పారు. తేనెతో చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేసి తేనె మిగిలినటువంటిది చేతులకి రాసుకుని తలకి రాసేసుకునేవారు. తొందరగా తన జుట్టు తెల్లగా ముగ్గుముట్టు అయిపోతే చూసేవాళ్ళు తనలో పెద్దరికం చూస్తారు, పిల్లవాడు అన్న భావన కలగదని తేనె రాసేసుకునేవారు. ఎంత గౌరవం అంటే, చిన్నతనంలో కొత్తగా సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు అలవాటు లేక సత్యదండాన్ని ఎక్కడో పెట్టి వెళ్ళిపోతుండేవారు. పరుగు పరుగున వచ్చి పీఠానికి సంబంధించిన అంతేవాసిత్వంలో ఉన్న వ్యక్తి ఒక మాట అన్నారు, మీరు బాగా పరిణితి పొంది పీఠాధిపతి అయిన తర్వాత క్షమాపణ చెప్పి నమస్కారం చేస్తాను, ఇది మర్యాద కాదు, మీరు ఇలా సత్యదండాన్ని విడిచిపెట్టి తిరగకూడదు, ఎప్పుడూ సత్యదండం సన్యాసికి చేతిలో ఉండాలన్నారు. ఆయన మళ్ళీ స్వామివారిని గదిలోకి వెళ్ళి ఏదో మాట్లాడడానికి చూసేసరికి ఈ విశ్రాంతిలో ఉన్న స్వామివారు ఉత్తరీయంతో గట్టిగా సత్యదండం కట్టుకుని పడుకుని ఉన్నారు. ఆయన చూసి అదేమిటి సత్యదండాల నడువు కట్టుకు పడుకున్నారన్నారు. ఎప్పుడూ సత్యదండం పట్టుకుని ఉండాలని మీరు అన్నారు, కొత్త కదా, నాకు అలవాటు లేక మరిచిపోతున్నాను, ఇక పైన నేను అలా మరిచిపోకూడదని నడువుకి కట్టేసుకున్నానన్నారు. ఎంత పూనికో చూడండి మహానుభావుడికి. ఆయనకి పీఠమన్నా, శంకరాచార్యుల వారన్నా, పీఠానికి పూర్వ గురువులన్నా, పీఠ పరంపరన్నా ఎంత గౌరవం అంటే, తాను పీఠాధిపతిగా కూర్చోవడం కాదు, కూర్చుని పీఠ గౌరవాన్ని నిలబెట్టాలి. కొత్తగా పీఠాధిపత్యానికి వచ్చిన రోజులు భిక్షావందనం చేస్తున్నారు. ఆ వంట చేసిన వ్యక్తి వచ్చి భిక్ష వడ్డించాడు. వడ్డిస్తే ఆయన తిన్న తర్వాత ఆఖరిన వడ్డన చేసిన వ్యక్తి నమస్కారం చేస్తాడు. వంటవాడు నమస్కారం చేసిన తర్వాత ఆయన అన్నారు, పప్పు చాలా బాగుందో, ఏం పప్పు అని అడిగారు. తోటకూర పప్పు అండి అన్నాడు. ఓ బాగుంది అన్నారు. మరునాడు తోటకూర పప్పు వేశాడు. బాగుందో, ఇవాళ కూడా తోటకూర పప్పు అన్నారు. మూడో రోజు తోటకూర పప్పు వేశాడు. తిన్నారు. తిని రోజు తోటకూర పప్పు వేస్తున్నావు, ఎక్కడది తోటకూర అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, మీరు తోటకూర పప్పు బాగుందన్నారని పీఠానికి వచ్చేటటువంటి సందర్శకులు మీ యొక్క భక్తులతో చెప్పారు. వాళ్ళు రోజు మోపులు తోటకూర తెస్తున్నారు, తోటకూర పప్పు వేసి పెడుతున్నానన్నాడు. ఓహో అన్నారు. ఏమనలేదు. మరునాడు భిక్షావందనం చేసి వడ్డిస్తానన్నాడు. చెయ్యి ఊపి అక్కర్లేదన్నారు. భిక్ష చెయ్యవలసిన సమయానికి గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి ఉండ చుట్టుకుని నాలుక మీద రాసుకుని లోపలికి వెళ్ళిపోయారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. పీఠాధిపతి భిక్ష తీసుకోవట్లేదు. పీఠం శ్రీకార్యానికి ఎక్కడ లేని భయం వేసి, ఏ అపచారం జరిగిందో పరుగున వచ్చాడు. స్వామి, ఏ అపచారం జరిగింది, మీరు 3 రోజుల నుంచి భిక్ష తీసుకోవట్లేదట అని అడిగాడు. అడిగితే నేను భిక్ష తీసుకోకపోవడానికి ఒక కారణం ఉంది అన్నారు. వెంటనే వంట చేసిన వాడు ఏడుస్తూ చెప్పేశాడు, నేను 3 రోజులు తోటకూర పప్పు వేసాను, తోటకూర పప్పు బాగుందన్నారని అందరికీ చెప్పి తోటకూర తెప్పించానన్నాను, అప్పటి నుంచి వారు భిక్ష తీసుకోవట్లేదు అన్నారు. ఏమి స్వామి అంతేనా అని కోపంగా వంట చేసిన వాడి వైపు చూశారు శ్రీకార్యం. ఆయన అన్నారు, అతని వైపు ఎందుకు చూస్తావు, నేను రేపు ఎక్కడికైనా విజయయాత్రకి వెడితే నేను వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే ఊరి జనం అందరూ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనరు. నా పేరు తెలియవచ్చు, కానీ శంకరాచార్యుల వారు నడిచి వెడుతున్నారంటారు. నేను ఎక్కడైనా కూర్చుని అనుగ్రహ భాషణం చేస్తుంటే నేను చెప్పిన విషయాలు పరమ సత్యమని వింటారు. శంకరాచార్యుల వారిని పిలిపించుకుని లోకానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పవలసిన నా నాలుకే తోటకూర పప్పు రుచికి లొంగిపోతే రేపు లోకానికి ఉపదేశం చెయ్యడానికి శంకరాచార్యుల వారిని పిలిపించుకోవడానికి నాకున్న అర్హత ఏమిటి? తోటకూర పప్పు యొక్క రుచికి లొంగిపోయిన నాలుకను 3 రోజుల పాటు గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో శుద్ధి చేసి నేను చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. అతని తప్పే ఉంది? నేను మనోచాంచల్యానికి ఇంద్రియ నిగ్రహం లేకుండా వశపడిన వాడిని, అతన్నేమనద్దన్నారు. మహానుభావుడు ఆయన యొక్క సాధన బలం అటువంటిది. ఏదైనా సరే
ఏ విషయాన్నైనా సరే పీఠ మర్యాదకి కించిత్ భంగం రాకూడదని అంత గౌరవంతో అంత మర్యాదతో ఆలోచన చేస్తూ ఉండేవారు తప్ప నేను పీఠాధిపతిని ఎలా చేస్తే ఏమవుతుందనేటటువంటి అతిశయ భావంతో ఒక్క క్షణం కూడా ప్రవర్తించేవారు కాదు. అటువంటి మహాస్వామి కాంచీపురంలో ఉన్నటువంటి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతులై ఆ పీఠ ఔన్నత్యాన్ని, సన్యాసాశ్రమ వైభవాన్ని, పీఠాధిపతి యొక్క గౌరవాన్ని ఎంత స్థాయిలో ఉద్దీపింపజేశారంటే సనాతన ధర్మానికి చెందినవారు కాదు, బౌద్ధ ధర్మానికి చెందినవారు దలైలామా. అటువంటి దలైలామా ఒక మాట అన్నారు, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి ఎవరైనా ఉంటేది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక్కరే. అంతటి మహానుభావుడు వారు. ఎక్కడ ఏ పని చెయ్యనివ్వండి దాని గురించి చాలా చాలా గొప్పగా అసలు అటువంటి నిర్ణయం ఎలా చేశారు అన్న దాని గురించి పెద్దలు ఇప్పటికీ తలుచుకుని ఎంత సంతోషపడిపోతారో అంత ధార్మికంగా అంత శాస్త్రీయంగా నిర్ణయం చేసేవారు తప్ప ఏదో తన బుద్ధికి తోచిన విధంగా ఎన్నడూ నిర్ణయం చేసేవారు కాదు. అంత కీర్తి ప్రతిష్టలు కామకోటి పీఠానికి తీసుకొచ్చినటువంటి జగద్గురువులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి శ్రీశైలం అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. శంకరాచార్యుల వారికి ఎంత అభిమానము అన్నదానికి వారు శివానందలహరిలో చేసినటువంటి మధ్య శ్లోకం చెప్తుంది. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అని. అసలు సాధారణంగా శంకర భగవత్పాదులు క్షేత్రస్పర్శ తీసుకురారు. అటువంటిది ఇక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని మల్లికార్జునుణ్ణి శివానందలహరి మధ్యలోకి వచ్చేటప్పటికి సంధ్య కనుక సంధ్యారంభ విజృంభితం అంటూ సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని ఈ మల్లికార్జున లింగం గురించి ప్రస్తావన చేశారు. అలాగే భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రహీ స్ఫురన్మాధవాహ్లాదో నదయుతో మహాసితవభు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేష సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాదిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అన్న శ్లోకంలో కూడా మళ్ళీ ప్రత్యేకంగా శ్రీశైలవాసీ విభు అంటూ మల్లికార్జున లింగాన్ని భ్రమరాంబికాదేవిని ప్రస్తుతి చేశారు. శ్రీశైలం గురించి యోగతారావళిలో ప్రత్యేక ప్రస్తావన చేస్తూ తపస్సుకి సమాధికి పెట్టింది పేరు అని శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అని శ్రీశైల శృంగకుహరైషు కదోపలప్సే గాత్రం యదామబలతాః పరివేషయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్ అని పేర్కొన్నారు ప్రత్యేకంగా. నేను ఎప్పుడు శ్రీశైలంలో ఉన్నటువంటి గుహలలో కూర్చుని తపస్సు చేస్తానో అన్నారు. శ్రీశైలంలో ధ్యానం చేసినా తపస్సు చేసినా తొందరగా అంతర్ముఖత్వాన్ని పొంది మనస్సు వెనక్కి వెళ్ళిపోతుందిట. అందుకే శ్రీశైలంలో చేసే ధ్యానం ఎంత గొప్పదో శంకరులు చెప్పారు. శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్సే గాత్రం యదా మమలతాః పరివేషయంతి. ఇక్కడ తపస్సు చేస్తేట, ఇక్కడ ధ్యానం చేస్తేట మనసు అంతర్ముఖత్వాన్ని పొందేస్తే కదలిక లేకుండా అలా ఉండిపోతాట. మొదట ఎవరు నమ్ముతారు అంటే, ఒక బఠానీ తీగ అలా పాకుతోందనుకోండి, నేను 4 రోజులు అలా కదలకుండా నా కాలు ఉంచినా అది చుట్టుకోదు, దానికి తెలుసు వీడు కదిలిపోతాడని. కానీ శ్రీశైలంలో ఉన్నటువంటి కొండ గుహలలో ధ్యానం చేస్తే ఎంత సమాధిలో కెడతాడంటేట తీగలు వచ్చి చుట్టుకుంటాయిట. గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి, అలాగే కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్. ఈ తీగలు ఎప్పుడైతే చుట్టుకున్నాయో పక్షులు నమ్ముతాయిట వీడు కదలడని. స్థాణువు అని చెవుల్లోకి తెచ్చి పుల్లలు పెట్టి గూళ్ళు కట్టి పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి అందులో అరుస్తూ ఉంటాయిట. అయినా సరే బాహ్యమైనటువంటి స్మృతి లేకుండా అంతర్ముఖత్వాన్ని పొందుతట. అటువంటి శ్రీశైలంలో నేను ఎప్పుడు తపస్సు చేస్తానో అని శంకరులంతటి వారు కోరుకున్నారు. అంటే శంకరాచార్యుల వారికి
ఈ భారతదేశం మొత్తం మీద ఉన్న క్షేత్రాలు ఒకెత్తు, శ్రీశైలం ఒక్కటి ఒకెత్తు అయినప్పుడు అపరశంకరావతారులై శ్రీశైల క్షేత్రం పట్ల అపారమైనటువంటి మక్కువ కలిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి ఎంతటి మక్కువ ఉంటుంది. ఒకప్పుడు వారిక్కడ పాలధారలు పంచధారల దగ్గరికి వచ్చి ఇదే శంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలమని అక్కడ కూర్చుని ధ్యానమగ్నులైపోతే ఎవరు దగ్గరికి వెళ్ళి ఆయన్ని బహిర్ముఖుల్ని చెయ్యగలరు. కంచి కామకోటి పీఠం అంతా అలజడి పుట్టింది. ఇక మహాస్వామి వెనక్కి రారు. బహుశా జయేంద్ర సరస్వతీ స్వామి వారిని పీఠాధిపతిగా ఉండిపోమ్మని శ్రీశైలంలోనే ఉండిపోతారు, తపస్సులో ఉండిపోతారని. అటువంటప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరికి సాధ్యం కాదని, ఒక్క పండితులు వస్తే మాత్రం సంతోషంతో పలకరిస్తారని ఇతరుల్ని పంపించడానికి భయం వేసి మాండలిక వెంకటశాస్త్రి గారిని పంపిస్తే ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడితే బహిర్ముఖులై తర్వాత మళ్ళీ కాంచీపురం వెళ్ళారు. వారికి శ్రీశైలం అంటే అంత భక్తి. అటువంటి భక్తి కలిగినటువంటి ఈ శ్రీశైల క్షేత్రంలో ఉన్న కామకోటి మఠ ప్రాంగణంలో, మఠ పాలిత ప్రాంతమైనటువంటి ఈ ప్రాంగణంలో నాకైతే పరిపూర్ణమైన విశ్వాసం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. దానికి ప్రబల సాక్ష్యం వారి మొన్న ఆరాధన జరిగినటువంటి రోజున కటిక చీకట్లో తలుపులు వేసేసి ఉన్నటువంటి గదిలో సీసీ కెమెరా పట్టుకుని రికార్డ్ చేసింది. ఒక జ్యోతి ఒకటి ఆ ప్రాంగణం అంతా తిరిగి శివలింగాలు రుద్రాక్షలు ఉన్న చోట తిరిగి ఒక జ్యోతి అంతర్ధానమైంది. కటిక చీకటి, ఎవ్వరూ లేరు, తలుపులు వేసేసి ఉంది ఆ పుస్తక ప్రాంగణం. అందులో జ్యోతి తిరుగుతుండగా సీసీ కెమెరా దాన్ని రికార్డ్ చేసింది. ఆ మరునాడు ఎందుకో వెనక్కి తిప్పి చూస్తే ఆ జ్యోతి కనపడింది. ఇవాళ నేను ప్రాంగణంలోకి రాగానే చూశాను. మీ అందరూ కూడా చూడాలి అనుకుంటే బహుశా రేపో ఎల్లుండో సముద్రాల కృష్ణమూర్తి గారు దాన్ని చూపించడానికి పరమ సంతోషంతో ముందుకొస్తారు అని అనుకుంటున్నాను. కాబట్టి మహాస్వామి వారికి ఈ ప్రాంగణం అంటే అంత భక్తి. అంత భక్తి వారికి ఉన్నటువంటి ప్రాంగణంలో వారు రుద్రాక్ష మంటపంలోకి ప్రవేశించినటువంటి శుభగడియ. ఇప్పటికీ తిరుత్తణి క్షేత్రంలో ఒక మాట చెప్తారు. సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైనా కొంచెం ఆగ్రహోదగ్రుడైనట్టు కనపడితే ఒక్కసారి ఊరేగింపు చేసి హారతిచ్చి రుద్రాక్ష మంటపంలోకి ప్రవేశపెడతారు. రుద్రాక్ష మంటపంలోకి ప్రవేశిస్తే పరమ ప్రశాంత చిత్తులై పరమ ప్రసన్నులు అవుతారు. ఇప్పుడు ఈ ప్రాంగణంలో రుద్రాక్ష మంటపాన్ని ఏర్పాటు చేసి రుద్రాక్ష మంటపంలో మహాస్వామి వారిని సన్నిధానం చేయించారు. అదొక్కటే కాదు, వారికి ఏ శ్రీమాతా స్వరూపం అంటే అపారమైన భక్తియో ఆఖరికి వారు కూర్చున్న పల్లకి మోసినా సరే కామాక్షి 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 అంటూ మొయ్యాలి. ఎప్పుడూ ఆ పేరు వినపడుతుండాలి. ఏమండి? అంబా కామాక్షి అంబా మీనాక్షి అంటూ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంతటి వారు ఎదురొచ్చారు. ఆ పల్లకి మోస్తున్నా కూడా కామాక్షి కామాక్షి అంటూ వెడుతుండేవారు. ఇప్పటికీ నేను మహాస్వామి వారు కూర్చున్న పల్లకీలు చూడటం కోసం వెడుతూ ఉంటాను. ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఆ లోపల పెట్టిన పల్లకీలన్నీ చూసి మురిసిపోయి, ఓహో ఇందులో కదా స్వామి కూర్చున్నారు, ఇందులో కదా దండక మండలాలు పెట్టుకున్నారు అనుకుని ఆనందపడిపోయి వెళ్ళిపోతూ ఉంటాను. అలా ఆయన ఆ మేనాలో కూర్చుని వెడుతుండేవారు. ఆ కామాక్షి అన్న పేరంటే ఆయనకి అంత భక్తి. అటువంటి కామాక్షి స్వరూపాలైన సప్తమాతృకల్ని, అలాగే అమ్మవారి యొక్క 3 రూపాలైనటువంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపాల్ని ఆ రుద్రాక్ష మంటపాన్నంతటినీ కూడా పరివేష్టించి ఉండేటట్టుగా ఏర్పాటు చేసి రేపు ఏకాదశి కనుక రేపటి రోజు ఉదయం ఆ మంటపంలోకి ప్రవేశింపచేసి మహాస్వామి వారి దర్శనమిస్తారు. ఎంత అద్భుతం! శ్రీశైల క్షేత్రంలో రుద్రాక్ష మంటపంలో స్వామి కూర్చుని ఉండగా, సప్తమాతృకలు పరివేష్టించి ఉండగా, ఆయన అంతేవాసిత్వం పొందిన వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉండగా, ఇక్కడికి రావడం, ఇక్కడ భోజనం చేయడం, ఇక్కడ కూర్చోవడం తక్కువని మీరు అనుకోకండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాట? తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే మహాస్వామి వారికి ప్రాణం. గతంలో నేను ఒకసారి ఇక్కడ భాగవతం ప్రవచనానికి వచ్చినప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అబ్బాయి వచ్చారు.
రాత్రి 1:30కి రాఘవేంద్రరావు గారిని పిలిచి చెట్టు కింద కూర్చుని ఓ మాట చెప్పారు. రేపు వెళ్ళిపోతానన్నారు ఆయన. రేపు వెళ్ళిపోదాం అనుకున్నాను. మహాస్వామి వారు వచ్చారు. వచ్చి, ఏమయ్యా, ఇది నా మఠ ప్రాంగణం, నీకు తెలియదా? నాకు ఈ శ్రీశైల ప్రాంగణం అంటే చాలా ప్రీతి అని ఈసారి నేను నాకు ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిపించుకున్నాను. కార్యక్రమం అయ్యే వరకు మీ అందరూ ఉండి అన్నం తిని వెళ్ళాలి, మీరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. నేను ఉండిపోతున్నానన్నారు. ఏమి రాఘవేంద్రరావు, ఈ ప్రాంగణం అంటే మహాస్వామి వారికి అంత ప్రీతి. అందుకే ఈసారి రుద్రాక్ష మంటప ప్రవేశం చేసేటప్పుడు చంద్రమౌళీశ్వర శాస్త్రి గారిని కూడా పిలిపించుకున్నారు. అంత శుభగడియ రేపటి రోజు ఉదయం ప్రారంభం అవుతోంది. రేపు ఎన్ని గంటలకి ఆ కార్యక్రమం జరుగుతుందో నా ప్రవచనం తర్వాత సముద్రాల కృష్ణమూర్తి గారు మీకు తెలియచేస్తారు. ఎందుకంటే అది చెప్తే కదా అందరూ వచ్చి ఆనందంగా పాలు పంచుకోవడం. రేపటి రోజు మళ్ళీ సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మహాస్వామి వారి యొక్క జీవితంలోంచి మరికొన్ని అద్భుతమైనటువంటి ఘట్టాలని, వారి జీవితమే అద్భుతం, మరికొన్ని ఘట్టాలని వారు నాకు ఏవి ప్రచోదనం చేస్తే వాటిని పలకడానికి ప్రయత్నిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.